Yes. This call is now being recorded. Yeah, perfect. Okay, so ఇప్పుడు మనము ఎంతో క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి తెలుసుకున్నాము. ఓకే, we have gone through starting from very much realizing quantum qubits, that is memory, quantum memory, and putting that on a paper, and then how to process that memory, ఎలా process చేయాలి యూజింగ్ క్వాంటమ్ గేట్స్, అది కూడా తెలుసుకున్నాము. దాని తర్వాత కాంబినేషన్ ఆఫ్ గేట్స్ వాడి సమ్ ప్రోటోకాల్స్ ను కూడా మనం ఎక్స్ప్లోర్ చేయగలిగాం. ఎలాంటి ప్రోటోకాల్స్? ఇందాక మనం మాట్లాడుకున్నట్టు క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ క్రియేషన్, quantum using entanglement teleporting something, using many entangled pairs creating a quantum key at multiple places, and also if you want to execute a task, something like search something from some data, how to search it very fast అనేది కూడా చూసుకుందాం. సో ఇలాంటి వేరు ప్రాసెస్ ఆర్ ప్రోటోకాల్స్ లో క్వాంటమ్ హార్డ్వేర్ ఉంది, క్వాంటమ్ సాఫ్ట్వేర్ ఉంది. ఓకే, కానీ మనం ఒక్కటి వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏం తెలుసుకోవాలంటే, ఈ కంప్యూటింగ్ ఏముంది, ఈ హార్డ్వేర్ ఏముంది, దట్ ఈస్ ఆల్ కమింగ్ విత్ అ స్మాల్ ఇష్యూస్. ఏం ఇష్యూస్ అంటే, మనం చూసుకున్న విధంగానే క్వాంటమ్ క్యూబిట్స్ వెరీ సెన్సిటివ్ టు ద ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. ఈ సెన్సిటివిటీ ఉండడం వల్ల ఏమవుతుంది, ఈ క్యూబిట్స్ విల్ బికమ్ ప్రోన్ టు ఓకే ఈ ఓకే సో ఈ క్యూబిట్స్ వచ్చి వెరీ ఫ్రెజైల్ క్యూబిట్స్ అని మాకు తెలుసు. దే విల్ interact with the environment, they become something else which I don't want in the first place. Okay, so ఇలాంటి ఎన్విరాన్మెంట్ ప్రోన్ ఉండడం వల్ల, అంటే దే ఆర్ ఫ్రజైల్, దే గెట్ చేంజ్ డ్యూ టు ఎన్విరాన్మెంట్. అలా ఉండడం వల్ల నాయిస్ వస్తుంది మన క్యాలిక్యులేషన్ లో, అంటే మన సిస్టంలోనే ఒక నాయిస్ క్రియేట్ అవుతుంది. ఎలాగ క్రియేట్ అవుతుంది నాయిస్ అనే దానికి వేరు దారుల్లో నాయిస్ వచ్చి మన సిస్టంలో ఉండడానికి ఆస్కారం ఉంది. దాన్ని పర్టికులర్ గా ఇక్కడ రాస్తున్నారు, డీకోహరెన్స్ అంటారు అన్నమాట. అంటే సంథింగ్ విచ్ ఇస్ సపోర్ట్ టు బి కోహరెంట్, మీన్స్ ఇన్ సింక్ విత్ అవర్ ఎక్స్పెక్టేషన్, దట్ ఈస్ గోయింగ్ రోగ్ బియాండ్ అవర్ కోహరెన్స్ అన్నమాట. సో దాన్ని డీకోహరెన్స్ అంటారు. సో ఎక్స్ప్లిసిట్ గా ఏంటి అనేది మనం చూసుకుందాం, డీటెయిల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక క్యూబిట్ రియలైజ్ చేస్తున్నాం. ఐ వాంట్ టు డిస్క్రైబ్ టు యూ వాట్ ఈస్ కోహరెన్స్. ఓకే, లెట్స్ సే కోహరెన్స్ అనేది ఒక సింగిల్ క్యూబిట్ ద్వారా మనం చూస్తున్నాం అనుకుందాం. సింగిల్ క్యూబిట్ అంటే 0 కెట్ 1 కెట్. ఒక ఎలక్ట్రాన్ గ్రౌండ్ స్టేట్ లోనే ఉండిపోయింది. దాన్ని 5/2 పల్స్, మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్నట్టు ఏరియా ఆఫ్ ద పల్స్ ఇస్ 5/2. అలాంటి పల్స్ ఉన్న ఒక ఫోటాన్ కాంబినేషన్స్ ని విచ్ మ్యాచెస్ విత్ ఎగ్జాక్ట్లీ ట్రాన్సిషన్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ చేసి ఎలక్ట్రాన్ ని పంపిస్తే యాక్చువల్ గా ఏమవుతుంది, మొదటి ఫోటాన్ కి ఎలక్ట్రాన్ ఎగ్జైట్ అయ్యి ఒక 1 మైక్రోసెకండ్ అక్కడ ఉండి మళ్ళీ కిందికి రావడం అనమాట. అది కిందికి వచ్చేటప్పుడు ఇంకో ఫోటాన్ రావాలి, సీక్వెన్స్ గా ప్లేస్ అవ్వాలి. అలా కాకుండా మనం ఏమనుకున్నాము, లైఫ్ టైమ్ ఆఫ్ అన్ ఎగ్జైటెడ్ ఎలక్ట్రాన్ ఇస్ 1 మైక్రోసెకండ్ అనుకున్నాం. అలా కాకుండా ఇఫ్ ఇట్ డీఎగ్జైట్ బిఫోర్ దట్ 1 మైక్రోసెకండ్, మనం మన ప్రకారం కాకుండా అది ముందే వచ్చేస్తుంది. ఒకవేళ ఒక ఉయ్యాల ఉందనుకోండి, ఉయ్యాలని మనం ఊపుతున్నాం కంటిన్యూస్ గా, అది ఆ ఎక్స్ట్రీమ్ ఎండ్కి వెళ్ళి నీ దగ్గరకు రావడానికి ఒక ఫిక్స్ టైం పడుతుంది. మనకు తెలియకుండానే అది మనం వచ్చేటప్పుడు రియాక్ట్ అయ్యి మనం పుష్ చేస్తున్నాం అన్నమాట, అది ఇన్ సింక్ లో. అలా కాకుండా ఎవరైనా మధ్యలో వచ్చి
దాన్ని ఆపి నీ సైడ్ ఫోర్స్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇట్ కంప్లీట్లీ గోస్ అవుట్ ఆఫ్ రిథమ్ అన్నమాట. అలా అవుతుంది. ఇది 1 మైక్రోసెకండ్ కన్నా ముందే డియాక్టివేట్ అవుతే అది కింద ఉన్నప్పుడు 1 మైక్రోసెకండ్ తర్వాతే నెక్స్ట్ ఫోటాన్ వస్తుంది. అప్పుడు దాకా అది ఇక్కడే నేను ఉండాలి. సో అలా మిస్ మ్యాచ్ అయిపోతుంది అనమాట మనం ఇచ్చిన సిగ్నల్ కి ఆ సిస్టమ్ కి మధ్య. అలా మిస్ మ్యాచ్ అవడం వల్ల నైస్ ఆసిలేషన్స్, నైస్ సూపర్ పొజిషన్ విల్ నెవర్ బి క్రియేటెడ్. సో ఆ సూపర్ పొజిషన్ క్రియేట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్, ఆ క్రియేట్ అయిన సూపర్ పొజిషన్ లో మనకి ఏం కావాలి, 0 + 1 / √2 అనే సూపర్ పొజిషన్ క్రియేట్ అవ్వాలి, ఈక్వల్ సూపర్ పొజిషన్. బట్ ఇక్కడ ఏమైంది, ఆ డీకే లైక్ T1 బికమింగ్ లెస్ దెన్ ద యాక్చువల్ వాల్యూ, అప్పుడు ఏమైతుంది, మనకు 0 స్టేట్ వచ్చి లెట్స్ సే 51%, ఓకే, 1 స్టేట్ వచ్చి 49%, ఇలా అవుతుంది అన్నమాట. స్లైట్లీ మిస్ మ్యాచ్డ్. దీన్నే సిస్టమ్ బీయింగ్ గోయింగ్ అవుట్ ఆఫ్ అవర్ రిక్వైర్మెంట్, డీకోహరింగ్. అలా కాకుండా ఒక్క క్యూబిట్ కాకుండా లెట్స్ సే ఐ విల్ టేక్ అ కాంబినేషన్ ఆఫ్ లెట్స్ సే 100 క్యూబిట్స్ తీసుకున్నాం. 100 క్యూబిట్స్ ని నేను ఏమనుకుంటాను, ఐ అస్యూమ్ దట్ ఆల్ ఆఫ్ దమ్ ఆర్ బిహేవింగ్ ఇన్ అ పర్టికులర్ వే. అలా కాకుండా ఎడ్జెస్ క్యూబిట్ ఉన్నాయి చూడండి, దట్ విల్ బికమ్ సమ్ డిఫరెంట్ క్యూబిట్స్ యాజ్ దే ఆర్ ఇంటరాక్టింగ్ విత్ ద ఎడ్జెస్. ఆ విధంగా ఈ సిస్టమ్ లో మల్టిపుల్ గ్రూప్స్ తయారయ్యే ఛాన్స్ ఉంది. ఇలా మిక్స్డ్ స్టేట్స్ ప్రిపేర్ అవుతాయి. ఇక్కడ దే ఆర్ నాట్ ఇన్ సింక్ విత్ ఈచ్ అదర్. లెట్స్ సే 10 మంది డాన్స్ చేస్తున్నారంటే స్టేజ్ మీద 10 మంది కూడా నైస్ గా ఒకే రిథంలో చేస్తే మనకు అప్పీలింగ్ గా చూడడానికి బాగా అద్భుతంగా ఉంటుంది. ఈవెన్ వాళ్ళ హైట్స్ డిఫరెంట్ ఉన్నాయి, వాళ్ళ బాడీస్ డిఫరెంట్ ఉన్నాయి, గర్ల్స్ ఉన్నారు, బాయ్స్ ఉన్నారు, స్టిల్ అందరూ ఒకే రిథమ్ గా డాన్స్ చేస్తే అప్పీలింగ్ గా ఉంటుంది, సింక్ గా ఉంటుంది. దాన్ని మనం అప్రిషియేట్ చేస్తాం. అలా కాకుండా మధ్యలో 2-3 అవుట్ ఆఫ్ సింక్ వెళ్ళి రైట్ హ్యాండ్ ఎత్తే ప్లేస్ లో లెఫ్ట్ హ్యాండ్ ఎత్తారనుకోండి, వాళ్ళు దే ఆర్ డిస్టర్బింగ్ ద అదర్ పీపుల్ ఆల్సో, సరౌండింగ్ పీపుల్. ఆ విధంగా సిస్టమ్ విల్ గో రోగ్ అంటారు అనమాట, అవుట్ ఆఫ్ సింక్. సో దాన్ని సిస్టమ్ ఈస్ బికమింగ్ డికోరెన్స్ విత్ ఈచ్ అదర్ ఇండివిజువల్ స్టేట్స్. ఓకే, ఇలా అవుతుంది. సో సింగిల్ స్టేట్ కి వచ్చేటప్పటికి ఇప్పుడు చూడండి, T1 డిస్టర్బ్ అవుతుంది. అలాగా కాకుండా ఈ ఆసిలేషన్స్ ఏం ఆసిలేషన్స్ జరుగుతున్నాయో ఆ ఆసిలేషన్స్ నే లెట్ మీ ప్లాట్ టైం వర్సెస్ ఆసిలేషన్స్. అలా ఆసిలేషన్స్ ఇలా ఉంటాయి. ఈ ఆసిలేషన్ సపోజ్ టు సస్టైన్ సర్టన్ టైం, ఒక టైం వరకు సస్టైన్ అవ్వాలి. దాని తర్వాత ఐ డోంట్ కేర్, దే విల్ గో డౌన్. ఆబ్వియస్లీ ఒక పెండులం ని నేను ఒక యాంప్లిట్యూడ్ ఇచ్చి వదిలేసానంటే it will oscillate with that same amplitude for some time. After some time it decreases the oscillation. So అదే విధంగా ఒక పల్స్ ఇచ్చేసి ఒక ఆసిలేషన్ క్రియేట్ చేశాను, ఆ ఆసిలేషన్ విల్ షుడ్ సస్టైన్ ఫర్ సమ్ టైమ్, T2 ఆసిలేషన్ లైఫ్ టైం. అలా కాకుండా somebody comes in between, let's say ఒక పెండులం ఆసిలేట్ చేస్తున్నాను నేను, ఆసిలేషన్ చేస్తున్నప్పుడు ఎయిర్ లో చేస్తున్నాను, దాన్ని తీసుకెళ్లి వాటర్ లో డిప్ చేశానంటే ఏమవుతుంది, ఆసిలేషన్స్ వుడ్ డై డౌన్ మచ్ ఈజీలీ, మచ్ క్విక్కర్. మీడియం చేంజ్ అయింది అక్కడ, డెన్స్ మీడియం ఉండడం వల్ల. అలాగా ఇక్కడ చూడండి, ఐ కెన్ గెట్ టు సీ ద ఆసిలేషన్ టైమ్ ఆల్సో రెడ్యూసింగ్ బికాస్ ఆఫ్ ద ఎన్విరాన్మెంటల్ ఇంటరాక్షన్. సో దీన్ని T2 డికే అంటారు అనమాట. పైన దాన్ని T1 డికే అంటారు. So there is a decay of lifetime of the excitation, decay of the lifetime of the oscillation. So this is the longitudinal, latitude, a translational decay అంటారు అనమాట. Longitude and translational decay అంటారు. ఇలాంటి decay వల్ల ఏమవుతుందంటే, when I am supposed to have a quantum superposition state, something like that, it will go something else out of my requirement. So దీన్నే మనము T1 డీకోరెన్స్, T2 డీకోరెన్స్ అని కూడా చెప్పుకుంటాం అనమాట. ఇక్కడ చూడండి, రిలాక్సేషన్, T1 గెటింగ్ రెడ్యూస్, T2 గెటింగ్ రిలీజ్. అది ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది, నాయిస్ క్రియేట్ చేస్తుంది మన క్యాలిక్యులేషన్ లో. అలాగే కాకుండా ఓకే,
ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని క్యూబిట్స్ దే ఆర్ నాట్ సపోజ్ టు ఇంటరాక్ట్. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాకనే మాట్లాడుకున్నట్టు 3 క్యూబిట్స్ ఉన్నాయి. 3 క్యూబిట్స్ లో 2 క్యూబిట్ మాత్రమే కరెలేషన్ క్రియేట్ చేస్తున్నాను యూజింగ్ C0 క్యూబిట్. సో Q0, Q1, Q2. I don't want Q1, Q2 to interact. They should separate. But ఇక్కడ ఏమైంది? By some means they somehow get interact, they influence each other. దాన్ని క్రాస్ టాక్ అంటారు అన్నమాట. ఆ క్రాస్ టాక్ వల్ల ఏమవుతుంది? దీని యొక్క ఇన్ఫర్మేషన్ గెట్స్ లీక్ టు దిస్ ఇన్ సమ్ ఫార్మ్, ఆర్ this will get influenced this one. In that way the errors may creep into the calculation. సో అది వచ్చి క్రాస్ టాక్ అన్నమాట. క్రాస్ టాక్, క్యూబిట్ క్రాస్ టాక్. అలాగా కాకుండా ఒక గేట్ ని నేను యూజ్ చేశానంటే సపోజ్ టు యాక్ట్ లైక్ అ పర్టికులర్ వే, బట్ మ్యానుఫ్యాక్చరర్ గేట్ ఎలా ప్రిపేర్ చేశాడో అది తన కేపబిలిటీ మీద డిపెండ్ అవుతుంది. తను ఏమన్నా కాంప్రమైజ్ అయ్యాడు అనుకోండి గేట్ ప్రిపరేషన్ లో, ఏమవుతుంది? ఆ గేట్ ఈజ్ నాట్ ఇంటాక్ట్, నాట్ పర్ఫెక్ట్. సో దాని వల్ల కూడా ఎర్రర్స్ వస్తాయి. ఓకే, అండ్ మనం ఒక సిగ్నల్ యూస్ చేస్తాము సిస్టమ్ ని కంట్రోల్లో పెట్టడానికి. ఆ సిగ్నల్ లో కూడా నాయిస్ ఉందంటే మనకు ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. అలా కాకుండా సిస్టమ్ ని, ఒక అవుట్పుట్ ని రీడ్ చేయడానికి కేర్ఫుల్ గా కొన్ని మెజర్మెంట్ గేట్స్ ఉంటాయి, కొన్ని మెజర్మెంట్ క్యూబిట్స్ ఉంటాయి. రీడ్అవుట్ క్యూబిట్ అంటారు దానిని. ఆ క్యూబిట్స్ లోనూ మెజర్మెంట్ ప్రాబ్లం ఉందనుకోండి, మన క్యాలిక్యులేషన్స్ కూడా రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా కాకుండా ఎవ్రీ క్వాంటమ్ స్టేట్ ఈస్ బీయింగ్ ఇనిషియలైజ్డ్ విత్ 0 states, గ్రౌండ్ స్టేట్ ఆటమ్స్. అలా కాకుండా కొన్ని ఏమో 0 కాకుండా 1 లోకి వెళ్ళిపోయింది అనుకోండి, అక్కడ కూడా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ విధంగా చూసుకుంటే ఇక్కడ చూడండి వేరియస్ వేస్ లో ఎర్రర్స్ వచ్చేస్తుంది. ఇక్కడ స్ట్రైట్ డీకోరెన్స్ ని ఎలా చూపిస్తున్నారంటే బ్లాక్ స్పియర్ యూజ్ చేసి చూపిస్తున్నారు అన్నమాట. బ్లాక్ స్పియర్ లో నార్త్ పోల్ 0 ఉంటుంది. It becomes a south pole qubit due to interaction, which is becoming 1 అన్నమాట. సో దాన్ని ఇలా రిప్రజెంట్ చేస్తున్నారు. ఓకే, సో ఈ విధంగా నేను సోర్సెస్ ఆఫ్ ఎర్రర్ చూసుకుంటే వేరియస్ మెథడ్స్, వేరియస్ వేస్ ఉన్నాయి. సో వన్ కంక్లూషన్ ఈజ్ ఎస్, దర్ ఈస్ అ ప్రాబ్లమ్ అండ్ దర్ ఈస్ అ నాయిస్. అలాంటి నాయిస్ వల్ల ఎలాంటి ఎఫెక్ట్ వస్తుంది మన సిస్టమ్ లో అనేది మనం చెక్ చేస్తే, one effect is 0 bit which is supposed to be in the excited state, sorry, in the 0 state, it will not remain in the 0 state, it will become in 1 state. దీన్ని అంటారు బిట్ ఫ్లిప్ ఎర్రర్ అని అంటారు. అలా కాకుండా ఒకవేళ ఒక స్టేట్ ప్లస్ స్టేట్ లో ప్రిపేర్ చేసాము, వాట్ ఈస్ ద ప్లస్ స్టేట్? ద స్టేట్ ఈస్ ప్రొజెక్టెడ్ టువర్డ్స్ ద ఎక్స్ యాక్సిస్, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. అలా కాకుండా ఇట్ గోస్ ఆల్ ద వే టు ద నెగటివ్ ఫేస్ బిట్వీన్ 0 and 1. ఎర్లియర్ దిస్ ఈస్ ప్లస్ గెట్ స్టేట్. ఓకే, ఈ రిలేటివ్ ఫేస్ ఏముందో దట్ బికమ్స్ అ మైనస్, విచ్ ఈస్ అ మైనస్ స్టేట్. దీన్ని ఏమంటారు? ఎక్స్ స్టేట్, అంటే ప్లస్ స్టేట్ బికమింగ్ మైనస్ స్టేట్. దీన్ని ఏమంటారంటే, ఇప్పుడు చూడండి ఇలాంటి ఎఫెక్ట్ ఎప్పుడు వస్తుంది? జెడ్ గేట్ యాక్ట్ అయినప్పుడు. వాట్ ఈస్ ద జెడ్ గేట్? ఫేస్ ఆఫ్ పై గేట్. అలాంటి ఫేస్ గేట్ ని మనము ఫేస్ ఫ్లిప్ అంటారు అనమాట. రిలేటివ్ ఫేస్ 0 ఉంది ముందు, ఇప్పుడు మాత్రం 5 ఫేస్ షిఫ్ట్ వచ్చింది. సో ఈ విధంగా ఫేస్ గాట్ ఫ్లిప్ ఫ్రమ్ 0 to 180 degrees. ఎలాగంటే ఇంతకు ముందు ఆల్ఫా అండ్ బీటా గోయింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్, ఎప్పుడైతే ఫేస్ ఫ్లిప్ అయిందో బీటా గోస్ టు ద అదర్ వే and alpha goes to the positive way. This is what the phase flip అన్నమాట. ఓకే, సో ఫేస్ ఫ్లిప్ అయింది చూడండి, పాజిటివ్ ఎక్స్ కి నెగిటివ్ ఎక్స్ కి. అలా కాకుండా మనము డీపోలరైజేషన్ చెప్పుకున్నాం ఇందాకనే. ఏంటది? లైఫ్ టైమ్ ఆఫ్ ద ఆసిలేషన్. ఓకే, ఏంటి లైఫ్ టైమ్ ఆసిలేషన్? ఎందుకు ఎగ్జిస్ట్ అవుతుంది ఈ లైఫ్ టైమ్ ఆసిలేషన్ అంటే, ఇప్పుడు ఒక న్యూక్లియస్ ఉంది. ఓకే, లెట్ మీ డ్రా వన్ మోర్ ఫిగర్. ఒక ఆటమ్ ఉంది మన దగ్గర, న్యూక్లియస్ ఉంది, ఎలక్ట్రాన్ క్లౌడ్ ఉంది, అంటే ఆర్బిట్స్ ఉన్నాయి, వాటిలో ఎలక్ట్రాన్స్ ఉంది. ఎప్పుడైతే నేను ఒక పాజిటివ్ ప్లేట్ అప్లై చేశానో, నెగిటివ్ ప్లేట్ అప్లై చేశానో టు ద ఆటమ్, ఏమవుతుంది?
positive charge repelled from the positive plate, attracted by the negative charges are attracted. If the material is flexible, if let's say material is polar molecule, ఏంటి polar molecule capacity అంటే even though they're insulators, they were flexible like just some like a rubber band లాగా, చిన్న rubber లాగా. సో అదేమవుతుంది, negative charge cloud would go to the other direction, positive charge would remain on the other direction. See, positive charge is much smaller but the weight is more. నెగటివ్ క్లౌడ్ అన్నమాట ఇదంతా, నెగటివ్ క్లౌడ్. సో బేసికల్ గా మనకి ఏం ఫామ్ అవుతుందంటే, ఇక్కడ చూడండి, పోలార్ మాలిక్యూల్ బికమ్స్ అ డైపోల్. ఓకే, ఎలాగా నెగటివ్ పోల్ క్రియేట్ అయింది, పాజిటివ్ పోల్ క్రియేట్ అయింది. సో దే ఆర్ బికమింగ్ పోలారైజ్డ్, దే బికమ్ పోల్డ్. మనం అంటాము, ఇవి ఎలక్షన్స్ లో అంటాము, ఓకే వీ నీడ్ టు పోలరైజ్ ద ఓట్స్, అదే అంటే సెపరేట్ చేయాలి. ఓకే, సో దట్ ఈస్ ఎలక్షన్ టాక్టిక్స్. అదే విధంగా ఇక్కడ చార్జెస్ ఆర్ పోలరైజ్ టు వన్ డైరెక్షన్, పాజిటివ్ టు ద వన్ డైరెక్షన్, నెగటివ్ టు ద అదర్ డైరెక్షన్. ఇన్ దిస్ వే పోలరైజేషన్ ఈస్ హ్యాపెనింగ్. సో ఈ పోలరైజేషన్ హ్యాపెన్ అవుతుందంటే నెగటివ్ చార్జ్ ఇస్ గోయింగ్ అవే ఫ్రమ్ ద న్యూక్లియస్ అని అర్థం అనమాట. సో మనకు ఎలక్ట్రాన్ సంబంధించి ఇప్పుడు చూడండి, న్యూక్లియస్ ఈస్ దేర్, excited state is there. If the electron is in the zero state, it is going away from the one state. So that is what our polarization is. Okay, ఇప్పుడు చూడండి, ఎలక్ట్రాన్ బయటికి వెళ్ళింది అవుట్పుట్ స్టేట్ కి, it exists there for 1 microsecond, it comes back after 1 microsecond because of attraction from the nucleus, because of energy which cannot stay in the atom forever. So that is lost by emission spontaneously or to stimulation wise. Electron has to come down. Basic గా ఏమవుతుందంటే polarization అవుతుంది, depolarization అవుతుంది. Depolarization అంటే come back to the normal form, polarization means going to the away from. So basically what is happening is oscillation of going back and forth. Those are these oscillations. You see, అలాంటి ఆసిలేషన్స్ ఎప్పుడు డై అవుట్ అవుతాయి, ఇఫ్ ద సిస్టమ్ ఈస్ ఐదర్ నాట్ సీయింగ్ ద ఫీల్డ్ అవుట్ సైడ్, అప్లైడ్ ఫీల్డ్ ఈస్ ప్రాబ్లమాటిక్, ఆర్ సిస్టమ్ లైఫ్ టైం, ఎక్సైటెడ్ లైఫ్ టైం ఈజ్ రెడ్యూస్డ్ దాన్ 1 microsecond. సో ఈ విధంగా కూడా ఆసిలేషన్స్ ఎఫెక్ట్ అవ్వడాన్ని డీపోలరైజేషన్ ఎర్రర్స్ అని అంటారు. ఓకే ఓకే, సో అలా డీపోలరైజేషన్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఓకే క్యూబిట్, కలెక్షన్ ఆఫ్ క్యూబిట్స్ ఇక్కడ చూస్తున్నాం మనం, ఇక్కడ తీసుకున్నాం. ఈ కలెక్షన్ ఆఫ్ క్యూబిట్స్ ఉన్నాయి కదా, ఇందులో సమ్ ఆఫ్ దెమ్ గోయింగ్ కంప్లీట్లీ క్లాసికల్. అలా అయినప్పుడు ఇట్ బికమ్స్ మిక్స్డ్ స్టేట్ అన్నమాట, మిక్స్డ్ క్వాంటమ్ స్టేట్. అలా మిక్స్డ్ స్టేట్ అయినప్పుడు ద ఓవరాల్ క్వాంటమ్ స్టేట్ రిప్రజెంటేషన్, ఇఫ్ ఐ ఆమ్ గోయింగ్ టు పుట్ ఇట్ ఆన్ అ బ్లాక్ స్పియర్ రిప్రజెంటేషన్ చేయడానికి ట్రై చేస్తే ఏమవుతుందంటే, ప్యూర్ స్టేట్ గా ఉన్నప్పుడు వాటి యూనిట్ లెంత్, ఆల్ ద యూనిట్ లెంత్ is 1. When it is become a mixed, I am going to have various vectors which are less than 1 length. So దాన్నే ఇక్కడ shrinking of the quantum state vector, a block vector, to a much less than length 1. అది అన్నమాట ఇది depolarization అంటే. Okay, so basically this is how I am going to see these forms of errors. ఆ ఎర్రర్స్ అన్ని బిట్ ఫ్లిప్ అవ్వచ్చు, ఫేస్ ఫ్లిప్ అవ్వచ్చు, అండ్ డీపోలరైజేషన్ ఎర్రర్ అవ్వచ్చు. అప్పుడు ఏమవుతుంది, సమ్ పార్ట్ ఆఫ్ ద క్యూబిట్ రిమైన్స్ ఇంటాక్ట్, సమ్ ఆఫ్ ద క్యూబిట్ బికమ్స్ రోగ్. ఓకే, సో దాన్ని రిప్రజెంట్ చేయడానికి డెన్సిటీ మ్యాట్రిక్స్ ఫార్మలిజం అనే దాన్ని వాడతారు. ఏంటి డెన్సిటీ మ్యాట్రిక్స్ అంటే, గివెన్ క్వాంటమ్ స్టేట్ అవుటర్ ప్రొడక్ట్స్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, మనకు ఆ మ్యాట్రిక్స్ వస్తుంది అన్నమాట. ఆ మ్యాట్రిక్స్ నే డెన్సిటీ మ్యాట్రిక్స్ అంటారు అన్నమాట. ఏదది, అబ్సల్యూట్ ఆల్ఫా స్క్వేర్, ఆల్ఫా బీటా స్టార్. ఓకే, ఇక్కడ రాస్తాను క్లియర్ గా, అబ్సల్యూట్ ఆల్ఫా స్క్వేర్, ఆల్ఫా బీటా స్టార్, బీటా ఆల్ఫా స్టార్, బీటా అబ్సల్యూట్ స్క్వేర్. ఇక్కడ ఈ మ్యాట్రిక్స్ లో ఆల్ఫా స్క్వేర్ అండ్ బీటా స్క్వేర్ అనేది ప్రాబబిలిటీస్ ఆఫ్ గ్రౌండ్ అండ్ ఎక్సైటెడ్, ఆల్ఫా బీటా స్టార్ అండ్ బీటా ఆల్ఫా స్టార్ అనేది existence of polarization between ground and excited.
ఎప్పుడైతే ఆల్ఫా బీటా ఆల్ఫా స్టార్ అనేది 0 ఉందో సిస్టమ్ పోలరైజ్ అవ్వదు, ఆసిలేట్ అవ్వదు. సో ఇట్స్ లైక్ ఐదర్ స్టేస్ ఇన్ గ్రౌండ్ ఆర్ ఎక్సైటెడ్ ఇన్ ఏ గివెన్ టైం. సో డెన్సిటీ మ్యాట్రిక్స్ ఫార్మలిజం అనేది వెరీ ఇంపార్టెంట్ టు డిస్క్రైబ్ వెదర్ ద సిస్టమ్ ఈస్ ఇన్ ద ప్యూర్ ఫార్మ్ ఆర్ అ మిక్స్డ్ ఫార్మ్. ఎప్పుడైతే రోగ్ ఆటమ్స్ ఉండి సిస్టమ్ విల్ బికమ్ మిక్స్డ్, అప్పుడు నేనేం చేయాలి, ప్రతి గ్రూప్ కి ఒక స్టేట్ ని రిప్రజెంట్ చేయాలి. అలా కాకుండా ఓవరాల్ గ్రూప్ ని మనం డెన్సిటీ మ్యాట్రిక్స్ ఫార్మలిజం లో రిప్రజెంట్ చేయొచ్చు. ఎలాగంటే రో టోటల్ ఈస్ రో 1, రో 2 అండ్ రో 3 అండ్ సో ఆన్ అప్ టు రో n గ్రూప్స్ ఉన్నాయనుకుందాం. అప్పుడు if I close my eyes, pick an atom, what is the chance of that atom falling into a particular group? That is, let's say P1. Similarly P2, similarly P3 and so on Pn అన్నమాట. సో ఈ విధంగా ఓవరాల్ డెన్సిటీ మ్యాట్రిక్స్ వుడ్ అడ్రస్ ద ఎంటైర్ మిక్స్ ఆఫ్ ఆల్ ద క్వాంటమ్ స్టేట్స్ అన్నమాట. ద మూమెంట్ ఐఎమ్ యూజింగ్ అ డెన్సిటీ మ్యాట్రిక్స్ అంటే మనం అర్థం చేసుకోలేమంటే ఇట్స్ అ కలెక్షన్ ఆఫ్ క్యూబిట్స్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ ప్యూర్, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ప్యూర్, సమ్ గ్రూప్స్ ఆర్ ప్యూర్. అందులో ఉన్నవన్నీ ఒకే విధంగా యాక్ట్ చేస్తాయి, కానీ కంపేర్ టు అదర్ స్టేట్ దే ఆర్ డిఫరెంట్ అనేది అర్థం అన్నమాట. ఓకే, సో దాన్నే ఇక్కడ రిప్రజెంట్ చేసాము. ఏదది యూజింగ్ డెన్సిటీ మ్యాట్రిక్స్, what is the chance of given quantum system or a given group of atoms remain intact? What is the chance of given groups will just become non-polarized states? అంటే ఈ క్వాంటిటీస్ become 0 అన్నమాట. ఇవి 0 అయిపోయి it becomes equally probable. ఆల్ఫా స్క్వేర్ లో హాఫ్ వస్తుంది, బీటా స్క్వేర్ లో హాఫ్ వస్తుంది. వాట్ ఈస్ దాట్? ఐడెంటిటీ డివైడెడ్ బై 2 అన్నమాట. ఇట్స్ నాట్ అ క్వాంటమ్ క్యూబిట్ ఎనీమోర్. It's just like a two system state where it may exist in 0 or it may exist in 1 అన్నమాట. So there is a probability of system becoming rogue with a p probability, and there is a probability system remain intact 1 minus p. So that is the overall group of the system అని మనం డెన్సిటీ మ్యాట్రిక్స్ యూస్ చేసి రిప్రజెంట్ చేస్తాం. ఓకే రైట్. సో మనం ఇప్పుడు దాకా ఏం చూసాము? సోర్సెస్ ఆఫ్ ఎర్రర్ చూసాము, వాట్ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ చూసాము. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, అలాంటి ఎర్రర్స్ వస్తున్నాయి మనకు, హౌ టు కరెక్ట్ దోస్ ఎర్రర్స్ అనేది నెక్స్ట్ క్వశ్చన్ అన్నమాట. ఓకే రైట్. సో క్వాంటమ్ లో మనకు ఒక కొత్త ప్రాసెస్ ఉండవచ్చు ఎర్రర్ కరెక్షన్ కి. సో దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే, లెట్స్ అండర్స్టాండ్ ద రియల్ వరల్డ్ సినారియో లైక్ క్లాసికల్ కంప్యూటింగ్ అన్నమాట. క్లాసికల్ కంప్యూటింగ్ లో ఎర్రర్స్ ని ఎలా కరెక్ట్ చేస్తారు అనేది మనం అర్థం చేసుకుంటే దాని మీద మనం ఫౌండేషన్ మీద కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అనమాట క్వాంటమ్ ఎర్రర్ కరెక్షన్ ని. ఓకే, సో లెట్స్ ఆస్క్ క్లాసికల్ కంప్యూటింగ్ పీపుల్ ని ఎర్రర్ కరెక్షన్ ఎలా చేస్తున్నారు అనేది మనం అడిగితే వాళ్ళు ఏం చేస్తున్నారు? దే విల్ టేక్ అ మ్యాగ్నెటిక్ స్ట్రిప్. ఓకే, అందులో అన్ని ఆటమ్స్ యొక్క మ్యాగ్నెటిక్ మూమెంట్ ని లెఫ్ట్ కి అరేంజ్ చేస్తే దాన్ని 0 అన్నారు, రైట్ కి అరేంజ్ చేస్తే దాన్ని 1 అన్నారు అన్నమాట. అలా కాకుండా ఏదన్నా ఒక రీజన్ ఉంది, ఇట్ ఈస్ ఎక్స్పోజ్ టు సమ్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. లెట్స్ ఏ ఒక మొబైల్ ఉంది, మన క్రెడిట్ కార్డ్ కి మొబైల్ కి ఇంటరాక్షన్ అయ్యి క్రెడిట్ కార్డ్ బ్యాక్ సైడ్ ఉన్న మ్యాగ్నెటిక్ స్ట్రిప్ లో ఒక లొకేషన్ లో 0 ఉన్న ప్లేస్ లో 1 అయిపోయింది అంటే దర్ మ్యాగ్నెటిక్ మూమెంట్స్ ఆర్ ఫ్లిప్డ్. అలా అయినప్పుడు ఏమవుతుంది? 0 సపోజ్ టు బి 0, ఇట్ గాట్ ఫ్లిప్ టు 1. దాన్ని వాళ్ళు ఏమని రాస్తారంటే 0 గాట్ ఫ్లిప్ టు 1 విత్ సమ్ ప్రాబబిలిటీ. ఓకే, ఏ లొకేషన్ లో? మొబైల్ దగ్గరగా వెళ్ళిన లొకేషన్ లో మాత్రమే. అలాంటి లొకేషన్ లోనే ఒకవేళ 1 ఉందనుకోండి, దట్ విల్ గెట్ ఫ్లిప్ టు 0. ఓకే, క్వాంటమ్ లో సరే క్లాసికల్ లో ఓన్లీ 2 ఆపరేషన్స్ అవ్వచ్చు, 0 బికమింగ్ 1, 1 బికమింగ్ 0 అన్నమాట. అలా అయిందనుకోండి, దాన్ని ఒక మార్కోవియన్ మోడల్ అనే మోడల్లో రిప్రజెంట్ చేస్తారు. ఇక్కడ చూడండి, ఇది మార్కోవియన్ మోడల్ అన్నమాట. ఈ ప్రాబబిలిటీలో ఫ్లిప్ అయ్యే ఛాన్స్ ఉంది, 1 మైనస్ ఫ్లిప్ ప్రాబబిలిటీలో ఫ్లిప్ అవ్వకుండా ఉంటుంది. ఇలాంటిది రాస్తారు. ఇలా రాసిన తర్వాత వాళ్ళు కనుక్కుంటారు అనమాట సర్క్యూట్ లో ఏ లొకేషన్ లో ప్రాబ్లం ఉంది. ఓకే, క్వాంటమ్ సర్క్యూట్ ఉంటే ఆ క్వాంటమ్ సర్క్యూట్ ఎక్కడ ప్రాసెస్ లో, క్లాసికల్ సర్క్యూట్ లో ఎక్కడ ప్రాబ్లం ఉంది. లెట్స్ సే దెర్ ఇస్ అ సర్క్యూట్. ఓకే, ఆ సర్క్యూట్ లో ఒక్క లొకేషన్ లో ప్రాబ్లం ఉంది. ఎలాంటి ప్రాబ్లము? ఇఫ్ ఆ ఇన్ఫర్మేషన్ గోస్ టు దట్ సర్క్యూట్,
it gets flipping. Elaga, it is a capability of only affecting only one qubit అనే 1 bit అనే దాన్ని మాత్రమే ఉందనుకుందాం. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ గో బై దిస్ మెజారిటీ ఓటింగ్ అన్నమాట. మెజారిటీ ఓటింగ్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ సెండింగ్ 0 త్రూ దాట్ దే విల్ సెండ్ 3 zeros అన్నమాట. 3 zeros పంపిస్తే ఏమవుతుంది, దాని కెపాసిటీ, ఆ ప్రాబ్లమాటిక్ ప్లేస్ కెపాసిటీ ఏంటి, ఓన్లీ 1 bit మాత్రం ఫ్లిప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే 0 ప్లేస్ లో 3 zeros పంపిస్తే లాస్ట్ ఒకటి మాత్రమే ఫ్లిప్ అయింది. 1 ప్లేస్ లో 3 ones పంపించామనుకోండి, లాస్ట్ బిట్ మాత్రమే మెజారిటీని చూసామనుకోండి 2 zeros ఉన్నాయి. అంటే దీని ఈక్వలెంట్ వాల్యూ వచ్చి 0. వాట్ ఈస్ ద యాక్చువల్ వాల్యూ 0 అని. సేమ్ ఇక్కడ కూడా వాట్ ఈస్ ద ఈక్వలెంట్ 1. సో దట్ ఈస్ యాక్చువల్. ఈ విధంగా కన్వర్టింగ్ గివెన్ 0 to multiple zeros, given 1 to multiple ones and sending through this problematic reason is done. సో దీన్నే అంటారు లాజికల్ 0, లాజికల్ 1 అని అంటారు అనమాట. అంటే కన్వర్టింగ్ 1 0 to 3 zeros is లాజికల్ 0. కన్వర్టింగ్ 1 to 3 ones is a లాజికల్ 1. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇలా చేయడం వల్ల మనము we can somehow disregard and go over or bypass the errors occurring at a single bit. ఒకవేళ మనకు తెలిసింది సింగిల్ బిట్ కాకుండా దిస్ కెన్ ఎఫెక్ట్ 2 bits. ఇఫ్ ఇట్ ఎఫెక్ట్ 2 bits అంటే ఎలాగా, 3 zeros పంపించాము, 101 అయింది. మనం ఏమని అర్థం చేసుకుంటాం, దాన్ని ఈక్వలెంట్ టు 1 అర్థం చేసుకుంటాం. సో ఇట్ ఈస్ ఆల్ టుగెదర్ అ బిగ్ మిస్టేక్. సో ఈ ఎర్రర్ కరెక్షన్, లాజికల్ 0 ఎర్రర్ కరెక్షన్ విల్ ఓన్లీ వర్క్ వెన్ ద మెజారిటీ ఈస్ మోర్. ఓకే, అందుకే మనకు ప్రీ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి. ఎలాగా హౌ మెనీ బిట్స్ గెట్స్ ఎఫెక్టెడ్ అనేది ఒక అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి. అలాంటి సందర్భంలో ఈజీగా లెట్స్ సే ఒక బిట్టే కరెక్ట్ ఎఫెక్ట్ అవుతుందంటే నేను లాజికల్ బిట్ 0L లో 3 తీసుకుంటా. లెట్స్ సే 2 bits ఎఫెక్ట్ అవుతే మన లాజికల్ బిట్ లో 5 bits తీసుకుంటా. ఓకే, అలా తీసుకోవడంతో ఏమవుతుంది, మనకేమవుతుంది, అలా తీసుకోవడంతో మనకు తెలిసి వస్తుంది అనమాట మెజారిటీ. లెట్స్ సే 2 of them got compromised, then what do I'll have, majority is 0. So I'll have. సో ప్రయర్ ఇన్ఫర్మేషన్ చాలా అవసరం అనమాట. సర్క్యూట్ అనలైజ్ చేసి దాన్ని కనుక్కోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద లిమిటేషన్. ఓకే, మ్యాథమెటికల్ గా కూడా స్టాటిస్టిక్స్ యూస్ చేసి, ప్రాబిలిటీ స్టాటిస్టిక్స్ యూస్ చేసి దాని సక్సెస్ రేట్ ని మనం ఎర్రర్ ని, ప్రాబిలిటీ ఆఫ్ ఎర్రర్ in a given 3 qubit system is obtained as 3p² minus 3p³ అన్నమాట. మీరు ఈ టెక్స్ట్ చదివితే అర్థం చేసుకోగలరు. ఇక్కడ మన సక్సెస్ రేట్ డిపెండ్స్ ఆన్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గివెన్ బిట్ గెట్ ఫ్లిప్డ్ అనమాట. ఈ బిట్ ఫ్లిప్ లెస్ దెన్ 50% ఉందనుకోండి, మన ప్రాసెస్ వర్క్ అవుతుంది ఫర్ ఎనీ ఒక కేసులో, ఒక బిట్ కేసులో. ఇఫ్ p వచ్చి హాఫ్ కన్నా ఎక్కువ ఉందనుకోండి, ఇన్ దట్ కేస్ విల్ ఫెయిల్. సో అప్పుడు ఏం చేయాలి, మన లాజికల్ బిట్ ని పెంచుకుంటా వెళ్ళాలి. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఇన్ క్లాసికల్ కంప్యూటింగ్. లెట్స్ సే అలాంటి టెక్నిక్ ని మనం ఇన్స్పైర్ చేసుకొని క్వాంటమ్ ఎర్రర్ కరెక్షన్ చేద్దాం అనుకుందాం. అలాంటి సందర్భంలో ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్ అనేది ఒక క్వశ్చన్ అన్నమాట. ఆ క్వశ్చన్ అడిగితే ఆన్సర్ వచ్చి నో అన్నమాట. ఎందుకంటే we cannot use classical error correction right away. ఒక్క ప్రాబ్లం, ఓకే, ఒక్క ప్రాబ్లం కాదు, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. క్లాసికల్ ఎర్రర్ కరెక్షన్ cannot be implemented straight away. Why? Number 1, no cloning. సో అక్కడ సింగిల్ బిట్స్ ఉన్నాయి. 0ని ఎన్ని బిట్స్ లాగా అయినా నేను క్రియేట్ చేసుకోగలను, 1ని ఎన్ని బిట్స్ లాగా కన్వర్ట్ చేసుకోగలను. ఇది సింపుల్ క్లాసికల్ ఇన్ఫర్మేషన్. ఎలాగా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్క్యూట్ లో between a resistor a voltage is there. I can replicate that voltage by shunting another resistor. So voltage can be shared. Let's say current undi, I want to share to same current to something. I'll connect in series R1 R2. Just by using a connections I can replicate what I want. A clone I can do. So ఆ విధంగా క్లాసికల్ కు క్లోనింగ్ అవుతుంది.
But when it comes to cloning in quantum, not possible. So this is not possible. So one of the hurdles straight away in the quantum computing doing a error correction inspired from classical error correction is no cloning అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లమ్, ఎర్రర్స్ ఆర్ ఆల్వేస్ కంటిన్యూస్ అంటే అనమాట. ఒక లార్జ్ క్వాంటమ్ సర్క్యూట్ తీసుకున్నాం, క్యూబిట్ 1, క్యూబిట్ 2, క్యూబిట్ 3, ఓకే, అలాగా మల్టిపుల్ క్యూబిట్స్ ఉన్నాయనుకోండి, కనెక్టెడ్ క్యూబిట్స్. ఆ క్యూబిట్లలో ఒక క్యూబిట్ దగ్గర ఎర్రర్ ఉందని మనం కరెక్ట్ చేసుకుంటా కూర్చునే లోపు ఇంకొక క్యూబిట్ దగ్గర ఎర్రర్ అవుతుంది, అక్కడికి వెళ్ళి కరెక్ట్ చేసుకునే టైప్ లో ఇంకొక క్యూబిట్. సో ఎర్రర్స్ ఆర్ కంటిన్యూస్. యూ కెనాట్ హ్యావ్ కరెక్టింగ్ వన్ అండ్ గోయింగ్ టు అదర్. సో అది ఒక ప్రాబ్లం అన్నమాట. ఇంకొకటి, ఒక క్యూబిట్ ఎర్రర్ లో వెళ్ళిందా లేదా, ఇట్ హాస్ బికమ్ అ ప్రాబ్లమాటిక్ క్యూబిట్ ఆర్ నాట్ తెలుసుకోవడానికి ఏం చేయాలి, మెజర్మెంట్ చేయాలి. మెజర్మెంట్ చేస్తే ఏమవుతుంది, సిస్టమ్ విల్ బికమ్ కొలాప్స్. సో ఈవెన్ దాన్ని డయాగ్నైజ్ చేయడానికే ప్రాబ్లం అన్నమాట. సో ఎవరైనా చెప్పారంటే ఒక పేషెంట్ ఉంది, ఆ పేషెంట్ మెజర్మెంట్ చేస్తే పేషెంట్ విల్ గో బికమ్ మచ్ ప్రాబ్లమాటిక్. సో డయాగ్నైజ్ చేస్తేనే ప్రాబ్లం అంటే మనం ఏం చేయలేం, అలాగన్నమాట ఇక్కడ. సో త్రీ బిగ్ హడల్స్ ఫర్ క్వాంటమ్ ఎర్రర్ కరెక్షన్ ఈస్ నో క్లోనింగ్, కంటిన్యూస్ ఎర్రర్స్ అండ్ మెజర్మెంట్ ప్రాబ్లం. ఓకే, అలాంటి సందర్భంలో ఈజ్ ఇట్ పాసిబుల్ టు డూ ఎర్రర్ కరెక్షన్? అలాగని మనం ఎర్రర్ కరెక్షన్ చేయలేమా అంటే నో, ఎస్ వీ కెన్ డూ ఎర్రర్ కరెక్షన్. ఎలాగంటే వీ కెన్ ఇన్స్పైర్ ఫ్రమ్ ద లాజికల్ బిట్స్. ఆ లాజికల్ బిట్స్ యూస్ చేసుకుని మనం ఇక్కడ కూడా క్లోన్ చేసుకోవచ్చు, అంటే ఎర్రర్ కరెక్షన్ చేసుకోవచ్చు. వీ కెన్ డూ ద మెజారిటీ ఓటింగ్ ఈవెన్ హియర్ ఆల్సో, బట్ నాట్ ఇన్ ద సేమ్ ఫ్యాషన్ యాజ్ క్లాసికల్ ఎర్రర్ కరెక్షన్. ఇక్కడ ఏం చేస్తామంటే మనము, ఓకే రైట్, ఒక క్వాంటమ్ స్టేట్ మనం పంపించాలి. పంపిస్తే అది లెట్స్ సే ఆల్ఫా 0 ప్లస్ బీటా 1 లో ఉంది. ఇఫ్ ఇట్ గెట్స్ ఫ్లిప్ ఇట్ బికమ్స్ ఆల్ఫా 1 ప్లస్ బీటా 1. ఒక ఫ్లిప్ స్టేజ్ లోకి వెళ్ళింది అనుకోండి, లెట్స్ లైక్ ఎక్స్ గేట్ ఆపరేషన్ అన్నమాట. అలా వెళ్తే మనకు సర్క్యూట్ లో ఎక్స్ గేట్ ఎర్రర్ ఉంది. అలాంటి ప్లేస్ లో ఇఫ్ యూఆర్ డైరెక్ట్లీ డూయింగ్ అ క్లాసికల్ ఎర్రర్ కరెక్షన్ కైండ్ ఆఫ్ థింగ్, ఏం చేయాలి, దీన్నే 3 క్యూబిట్ల లాగా క్లోన్ చేయాలి. 3 క్యూబిట్ల లాగా క్లోన్ చేసి ఆ మూడింటిని ఈ యూనిటరీ ఫంక్షన్ ఏదైతే ఉందో ఎఫెక్టింగ్ ఫంక్షన్, వాటి ద్వారా పంపించి ఎక్కడైతే ఎఫెక్ట్ అయిందో దాన్ని మాత్రం వదిలేసి మెజారిటీ ఓటింగ్ ప్రకారం మన స్టేట్ వచ్చి సై అని చెప్పొచ్చు. కానీ క్లోనింగ్ ఈజ్ నాట్ పాసిబుల్. దానికి ఏం చేయొచ్చు మనము, we can do a trick. ఆ ట్రిక్ ఎలా ఉంటుందో ఒక సింపుల్ రియల్ వరల్డ్ సినారియో చెప్తాను చూడండి. మన దగ్గర ఒక బాక్స్ ఉంది, వెరీ ఫ్రజైల్ బాక్స్. దాన్ని ఇద్దరు పార్టీస్ ఉన్నారు, అలీస్ అండ్ బాబ్. లెట్స్ సే అలీస్ బాబ్ కి పంపించాలి ఆ బాక్స్ ని. వెరీ ఫ్రజైల్ అన్నమాట. ఒక కొరియర్ బాయ్ ని పిలిచి దీన్ని ఇచ్చి నువ్వు తీసుకెళ్ళు అని చెప్పింది. కానీ అలీస్ కి భయం అన్నమాట, ఏమి కొరియర్ బాయ్ మధ్యలో ఏమైనా దాన్ని పడేస్తాడో, పగిలిపోతుందో అని డౌట్ వస్తుంది. దానికి ఏం చేస్తుంది అలీస్, అలాంటి 3 ఫ్రజైల్ బాక్స్ ని ప్రిపేర్ చేస్తుంది అన్నమాట. 3ని ప్రిపేర్ చేసి సేమ్ బాక్స్ ని 3 బాయ్స్ తో పంపిస్తుంది, కొరియర్ బాయ్స్. ఓకే, రైట్. ఇప్పుడు ఏమైతుంది, బాబ్ 3ని రిసీవ్ చేసుకుంటాడు. ఓకే రైట్, హీ విల్ కంపేర్ ఆల్ ద 3. కంపేర్ చేసి ఏవైతే సేమ్ గా మ్యాచ్ అయ్యాయో దాన్ని మాత్రం ఉంచుకొని, ఏదైతే ప్రాబ్లమాటిక్ అంటే స్లైట్లీ చేంజ్ ఉందో దాన్ని డిస్రిగార్డ్ చేసేసి ఫైనల్ గా ఏది మ్యాచ్ అయిందో దాని ప్రకారం ఓ దిస్ ఈస్ ద మెజారిటీ సిగ్నల్ అని కనుక్కుంటాడు. ఓకే, దిస్ ఈస్ అ క్లాసికల్ ఎర్రర్ కరెక్షన్ ఫర్ యూ. అలా కాకుండా క్వాంటమ్ లో ఫ్రజైల్ బాక్స్ ని ప్రిపేర్ చేయలేం, మల్టిపుల్ బాక్స్ ని. దానికి ఏం చేయాలి, క్వాంటమ్ లో అలీస్ ఏం చేస్తుందంటే ఒక్క బాక్స్ ఉంది, ఓకే ఇట్స్ ఫ్రజైల్ బాక్స్. తను ఏం చేస్తుంది, హీ విల్ కాల్ 3 కొరియర్ బాయ్స్. 3 కొరియర్ బాయ్స్ ని పిలుస్తుంది. 3ని ప్లీజ్ కేర్ఫుల్ గా ఒక్కొక్కరు ఒక చోట పట్టుకొని దీన్ని తీసుకెళ్ళండి బాబ్ దగ్గరికి. తన కాన్ఫిడెన్స్ ఏమంటే, ఒక మధ్యలో వాడు గివ్ అప్ ఇచ్చాడు అనుకోండి, 2 ఉన్నారు, వాళ్ళు దాన్ని కేర్ఫుల్ గా తీసుకెళ్తారు.
అలా కాకుండా లాస్ట్ వాడు గివ్ అప్ ఇచ్చాడు అనుకోండి, మధ్యలో వాడు షిఫ్ట్ అయ్యి తీసుకెళ్తాడు. సో సేమ్ ఇన్ఫర్మేషన్ ని ముగ్గురు బాయ్స్ ద్వారా, అంటే కొరియర్ బాయ్స్ ద్వారా బాబ్ దగ్గరికి వెళ్తుంది. దిస్ ఈజ్ వాట్ క్వాంటమ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఏమంటే ముందు బిట్స్ ని మాత్రం క్లోన్ చేశాము, ఇక్కడ క్లోన్ చేయలేదు. ఏం చేశాము, వీఆర్ టేకింగ్ 3 qubits టు క్యారీ సేమ్ ఇన్ఫర్మేషన్. అది పాసిబుల్. ఎలాగా అంటే చెప్తాను చూడండి. సపోజ్ మన ఫ్రెజైల్ ఇన్ఫర్మేషన్ వచ్చి క్వాంటమ్ స్టేట్ psi ఉంది, విచ్ ఇస్ α0 ప్లస్ β1. దాన్ని బాబ్ పంపించాలి. దాన్ని కలిసి ఏం చేయొచ్చు, she will take that quantum state, okay, she will mix that quantum state with another 0 bit, and she uses a control NOT gate. Okay, right? ఇప్పుడు చూడండి, ఇక్కడ 0 ఉంది, టార్గెట్ లో 0 ఉంది. whenever control is 0, target remains the same. So what is the first output state? α000. Next one, whenever is control is 1, target gets flipped. So what is the output? 111. Okay, ఇనిషియల్ గా తన బేసిస్ ఏంటి, 0 కెట్ 1 కెట్. ఎప్పుడైతే ఆల్ఫా బీటా ఇన్ఫర్మేషన్ ని ఇలాంటి బేసిస్ కి ట్రాన్స్ఫర్ చేసింది, ఎలాంటి బేసిస్, 3 qubit సిస్టమ్ బేసిస్ అన్నమాట. 2 qubit సిస్టమ్ బేసిస్ ఎలా ఉంటది, 0 0 0 1 1 0 1 1 అన్నమాట. ఓకే, అలా కాకుండా దిస్ ఇస్ 2 qubit basis. ఓకే, వాట్ ఈస్ ద 3 qubit basis? 0 0 0 0 1 0 1 0 1 0 0 1 0 1 1 1 0 1 0, sorry, 0 0 1 1. Okay, let me write it cleanly because you will use these notes. 0 1 1 1 1 1. ఇది 3 qubit basis అన్నమాట. సో ఇలాంటి బేసిస్ ఎలిమెంట్స్ తీసుకుని మనం ప్రిపేర్ చేసాం దీన్ని. సో వాట్ ఇట్ మీన్స్, 3 qubits carrying the information of alpha beta together. Earlier 1 qubit is carrying the information of alpha beta. By using such circuit, we can make 3 qubits carrying the same information. నేను ఇచ్చాను కదా అనాలజీ ఎగ్జాంపుల్, సేమ్ fragile box carried by 3 people. That is what quantum error correction technique. Okay, so straight away నాకు ఈ సర్క్యూట్ ఇచ్చేసాను అనుకోండి, you would not understand. If you use this real world analogy, you can understand. Okay, so ఆ విధంగా ఏం చేస్తుంది అలిస్, she will send the information using a logical 0 subbit, logical 0 subbit, logical 1 subbit. అంటే ఏంటి, what is our quantum logical state, which is alpha 0L plus beta 1L అన్నమాట, beta 1L, where what is a 0L, which is 3 qubits existing in 0. What is 1L? 3 qubits existing in 1 అన్నమాట. ఇలా చేసినప్పుడు ఏమవుతుంది, నౌ ఈ సూపర్ పొజిషన్ స్టేట్ సర్క్యూట్ ద్వారా వెళ్తూ ఉంది. ఓకే, లెట్స్ సే there is a problematic register somewhere, only 1 qubit gets affected. Which qubit? Let's say mid qubit gets affected. అలాంటి సందర్భంలో what will be my psi L prime, which is alpha 010 plus beta 101 అన్నమాట. సో ఇప్పుడు మనం మెజారిటీ ఓటింగ్ ప్రకారం వెళ్తే విల్ గెట్ టు నో ఫస్ట్ బిట్ is 0 0, సెకండ్ బిట్ is 1. కానీ మనం మెజారిటీ ఓటింగ్ ప్రకారం వెళ్ళే అంత ఈజీ కాదు క్వాంటమ్ కంప్యూటింగ్ లో, ఎందుకంటే ఐ కాంట్ గో ఎగ్జాక్ట్లీ గో అండ్ మెజర్ దట్. అందుకే ఏం చేస్తారంటే దే విల్ క్రియేట్ అ మెజర్మెంట్ ఆపరేటర్స్. మనం ఇందాకనే మెజర్మెంట్ ఆపరేటర్స్ ఫర్ క్లాసికల్ కంప్యూటేషనల్ బేసిస్ కి చూసాము, దట్ ఈస్ MZ0 MZ1. అలాగనే 2 qubit సిస్టమ్ కి చూసాము. వాట్ ఈస్ ద 2 qubit సిస్టమ్ మెజర్మెంట్ ఆపరేటర్స్, విచ్ ఆర్ సే MZ1 Z2 00, MZ1 Z2
01, M Z1 Z2 10, M Z1 Z2 11 అన్నమాట. ఏంటివి? What is this one? This one is outer product between 0 to 0. This one is outer product between 01 to 101. Similarly, outer product between 1 to 1 అన్నమాట. సో ఈ విధంగా మెజర్మెంట్ ఆపరేటర్స్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో when it comes to 3 qubit system, what are the measurement operators? Which are 0 0 0 0 0 0. But nakem kavali, I want to find which qubit gone rogue, whether the mid qubit gone rogue or first or second. So on daniki మనం మెజర్మెంట్ ఆపరేటర్స్ ని ఇలా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగా ఇక్కడ ఇచ్చారు చూడండి. సో దాన్ని ప్రొజెక్షన్ ఆపరేటర్స్ అని కూడా అంటారు. సో లెట్స్ సే one projection operator is created like this. What it tells, if the P0 acting on a given quantum state gives me same quantum state with 1, means what it means? It means there is no error occurred in the system. దాన్ని మనం ఎక్స్పెక్టేషన్ వాల్యూగా కూడా రాసుకోవచ్చు. ఎక్స్పెక్టేషన్ వాల్యూ అంటే లెఫ్ట్ సైడ్ కూడా మెజర్మెంట్ చేయడం. అప్పుడు ఏమవుతుంది? ఇన్నర్ ప్రొడక్ట్ అవుతుంది, విచ్ ఇస్ గోయింగ్ టు బి 1. ఎప్పుడైతే P ఎక్స్పెక్టేషన్ వాల్యూ 1 వచ్చిందంటే నో ఎర్రర్. వెన్ ఎవర్ P1 ఎక్స్పెక్టేషన్ వాల్యూ వచ్చి 1 ఉందనుకో, దాని అర్థం ఏంటి? ద ఫస్ట్ క్యూబిట్ గాట్ ఫ్లిప్డ్. See, first qubit become, in place of 0 it becomes 0, in place of 1 it becomes 0. ఆ విధంగా మనము చెక్ చేసుకోవచ్చు అన్నమాట, ఏ బిట్ గాట్ కాంప్రమైజ్డ్. ఓకే, సో ఒకవేళ నాకు తెలిసిపోయింది ఏ బిట్ గాట్ కాంప్రమైజ్డ్, లెట్స్ సే ఫస్ట్ qubit గాట్ కాంప్రమైజ్డ్, which is, okay, 1 minute, which is alpha 100 plus beta 011. సో ఫస్ట్ qubit గాట్ కాంప్రమైజ్డ్ అన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలి? మనము దీన్ని రికవర్ చేసుకోవాలి. సో నేనేం చేస్తాను? ఎక్స్పెక్టేషన్ వాల్యూ ఆఫ్ P1 వచ్చి 1 వచ్చిన వెంటనే I will create an unitary operator U, which will flip the first qubit back to the old position. Elaga, I will act a X1 on the first qubit, identity on the second qubit, identity on the second qubit. So in that way, I will create the recovery qubit. Okay, recovery system. So first qubit flip aite, I will flip it again. Second qubit flip ayunte, second qubit ni flip chestanu. Third qubit okavela flip ayunte, థర్డ్ క్యూబిట్ ని ఫ్లిప్ బ్యాక్ చేస్తాను. ఆ విధంగా ఐ కెన్ డూ ద రికవరీ అన్నమాట. ఓకే, సో ఈ రికవరీ ప్రాసెస్ వర్క్ అవుతుందా లేదా అనడానికి మ్యాథమెటికల్ డిస్క్రిప్షన్ ఇక్కడ ఉంది, టు ఇంప్రూవ్ ద ఎర్రర్ అనాలిసిస్. ఓకే, నౌ కమింగ్ బ్యాక్ టు డిటెక్షన్ ఎర్రర్ సిండ్రోమ్ అన్నమాట. ನಾನು మోర్ P0, P1, P2, P3 4 మెజర్మెంట్స్ చేయాలి టు ఫైండ్ అవుట్ which qubit got compromised in the psi L, where it is 000 plus beta 111. If I send psi L through the gate, I get some psi L prime output. ఆ ప్రైమ్ లో ఏది కాంప్రమైజ్ అన్నది కనుక్కోవడానికి నేను 4 మెజర్మెంట్స్ చేయాలి. లక్కీగా ఫస్ట్ మెజర్మెంట్ లోనే నాకు 1 వచ్చింది అనుకోండి, అంటే నో కాంప్రమైజ్. లేదా లెట్స్ సే థర్డ్ క్యూబిట్ లో కాంప్రమైజ్ అయిందంటే నేను ఫస్ట్ 3 చేసిన తర్వాతనే నాకు తెలుస్తుంది. సో ఐఎమ్ లూజింగ్ ద లాట్ ఆఫ్ టైం. దానికి ఒక సింపుల్ ట్రిక్ వాడుతున్నారు. ఏంటండి, నా దగ్గర 3 క్యూబిట్లు ఉన్నాయండి, ఏ బి సి. ఏబి ఒకే విధంగా ఉందనుకోండి, సి మస్ట్ హావ్ బీన్ ద కల్ప్రిట్. లేదా బిసి ఒకే విధంగా ఉందనుకోండి, ఏ మస్ట్ హావ్ బీన్ ద కల్ప్రిట్ అన్నమాట. దానికి మనం ఏం చేద్దామంటే, టు నో వెదర్ ఏ అండ్ బి ఆర్ డిఫరెంట్, ఏం చేయొచ్చు అంటే we can do Z1 on A, Z2 on B. ఓకే, Z కి కెపాసిటీ ఏముంటుంది? ఇట్ ఇండ్యూసెస్ అ నెగటివ్ రిలేటివ్ సైన్, నెగటివ్ రిలేటివ్ ఫేస్ అన్నమాట. ఎప్పుడైతే రిలేటివ్ ఫేస్ యాడ్ చేస్తుందో, బి సేమ్ ఉందనుకోండి, ఏ బి సేమ్ ఉందనుకోండి, అప్పుడు ఏకి మాత్రమే నెగటివ్ సైన్ వస్తుంది. సారీ, ఏ అండ్ బికి రెండింటికి నెగటివ్ సైన్ వస్తుంది. మైనస్ సైన్ మల్టిప్లైడ్ బై మైనస్ సైన్, ద ప్రోడక్ట్ విల్ బి ప్లస్ సైన్. సో దెర్ విల్ బి నో ఎఫెక్ట్ ఆన్ ఏ అండ్ బి. ఓకే, సో అది ఇక్కడ ఇస్తున్నాను. ఏ బి సేమ్ ఉంటే ప్లస్ సైన్ వస్తుంది,
బీసీ సేమ్ ఉంటే ప్లస్ సైన్ వస్తుంది. ఓవరాల్ గా విచ్ మీన్స్ ఏబి ఆర్ సేమ్, బీసీ ఆర్ సేమ్, ఐ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్, నో ఎర్రర్స్ అన్నట్టు ఆపరేటర్ వాడాలి కరెక్షన్ కి. లేదా ఒకవేళ ఏబి సేమ్ ఉంది, బీసీ డిఫరెంట్ ఉంది అంటే ఏంటి, థర్డ్ వన్ గాట్ కంప్రమైజ్, సో నేను దానికి మాత్రమే కరెక్షన్ చేయాలి. ఆ విధంగా జస్ట్ బై డూయింగ్ 2 measurements I can find out whether the error correction has to be done. Okay, so ఇది ఒక టెక్నిక్ అన్నమాట to reducing for 4 measurements to just a simple 2 product measurements అన్నమాట, Z1 Z2 measurements. దీనికి క్వాంటమ్ సర్క్యూట్ ఎలా ఉంటుందని చూస్తే ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఎన్కోడింగ్ చేస్తున్నాను నేను, ఎన్కోడింగ్ యూజింగ్ దట్ C0 2 C0 గేట్స్ ఎన్కోడింగ్ అయింది. ఓకే, ఇక్కడ ప్లీజ్ రిమెంబర్ ఐఎమ్ నాట్ సెండింగ్ అనదర్ క్వాంటమ్ స్టేట్, ఐఎమ్ సెండింగ్ అనదర్ 0 స్టేట్స్. ఎన్కోడింగ్ అయింది. ద మూమెంట్ ఎన్కోడింగ్ అయిన తర్వాత నేను మెజర్మెంట్స్ చేయాలి, డయాగ్నోస్ చేయాలి. Z1 Z2 on the first qubits and second, Z2 Z2 on Z3 at the second and third. చేసిన తర్వాత రిజల్ట్ ని యూజ్ చేసుకుని నేను ఒక కంట్రోల్డ్ మేనర్ లో X1 చేయాలా, X2 చేయాలా, X3 చేయాలా అని చేయాలి, అప్రాపరేట్ చేయాలి. దానికి మనం ఏం చేయొచ్చు అంటే ఒక కంట్రోల్ లాజిక్ వాడచ్చు. యూజువల్ గా మీరు కేర్ఫుల్ గా చూస్తే వాట్ ఈస్ అ కంట్రోల్ నాట్ గేట్ ఇన్ఫర్మేషన్ ఫ్లో టాప్ టు బాటమ్. ఓకే, ఇప్పుడు కంట్రోల్ బట్టి టార్గెట్ ఫ్లిప్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, కంట్రోల్ కింద ఉంది, టార్గెట్ పైన ఉంది. మనం ఏం చెప్తున్నాం, ఇన్ఫర్మేషన్ గోయింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. ఎలాగా, అలా చేయడానికి మనం ఏం చేస్తామంటే దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఫేస్ కిక్ బ్యాక్ అంటారు అనమాట. ఫేస్ కిక్ బ్యాక్ అంటే ఏంటి, ఐదర్ సైడ్ హడామాడేసాం అనుకోండి. ఓకే, ఇక్కడ ఓకే ఒక నిమిషం, పైన 2 హడామాట్స్ వేసామనుకోండి, దీనివల్ల ఏమవుతుందంటే ఇన్ఫర్మేషన్ స్టార్ట్ ఫ్లోయింగ్ బ్యాక్వర్డ్స్. దాన్నే కిక్ బ్యాక్ అంటారు అనమాట, ఫేస్ కిక్ బ్యాక్. సో ఏమైతే చేంజ్ అంటే ఏమైతే ఎఫెక్ట్ ఇక్కడ ఉందో ఆ ఎఫెక్ట్ పైకి వెళ్ళి ఆ ఎఫెక్ట్ వల్ల టార్గెట్ గెట్స్ చేంజ్డ్ అనమాట. సో దానికేనే ఇక్కడ 2 హడామాట్స్ వాడి వి విల్ మేక్ ద ఇన్ఫర్మేషన్ టు ట్రావెల్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. అలా చేసిన తర్వాత మెజర్మెంట్ చేద్దాం. మెజర్మెంట్ చేసిన తర్వాత కంట్రోల్ లాజిక్ యూజ్ చేసి ఓకే ఏమైతే మెజర్మెంట్ రిజల్ట్స్ ఉందో దాని ప్రకారం మనం ఎర్రర్ రికవరీ చేసేసి వన్స్ యూ డూ ద ఎర్రర్ రికవరీ యూ కెన్ డీకోడ్ ద ఇన్ఫర్మేషన్. ఆ డీకోడ్ చేసిన తర్వాత విల్ గెట్ బ్యాక్ టు యాక్చువల్ క్వాంటమ్ స్టేట్. దిస్ ఈస్ కాల్డ్ 3 qubit బిట్ ఫ్లిప్ ఎర్రర్ అన్నమాట. ఒకవేళ ఫేస్ ఫ్లిప్ అయింది అనుకుందాం. ఫేస్ ఫ్లిప్ అంటే ఏంటి, ఓకే క్వాంటమ్ స్టేట్ ఈజ్ లైక్ ఆల్ఫా 0 ప్లస్ బీటా 1. ఫేస్ ఫ్లిప్ అయితే ఏమవుతుంది, ఆల్ఫా ఈజ్ గోయింగ్ టు బికమ్ ఆల్ఫా 0 మైనస్ బీటా 1 అవుతుంది. ఇలాంటి సందర్భంలో ఎలా కరెక్ట్ చేయాలి, దానికి ఏం చేస్తామంటే మనము ఇన్స్టెడ్ ఆఫ్ కన్వర్టింగ్ 0 to 3 zeros విల్ కన్వర్ట్ 1 0 to 3 pluses, 1 1 to 3 minuses. ఇలా చేయడం వల్ల మనకి ఏం తెలుసు, ఫేస్ ఫ్లిప్ అంటే జెడ్ గేట్ ఆపరేషన్ అన్నమాట. ప్లస్ బికమింగ్ మైనస్, మైనస్ బికమింగ్ 1. అలాంటప్పుడు మనం ఈజీగా క్వాంటమ్ స్టేట్, నౌ న్యూ క్వాంటమ్ స్టేట్, లెట్స్ సే క్వాంటమ్ న్యూ ఎన్కోడెడ్ స్టేట్ విల్ బి ఆల్ఫా 3 pluses ప్లస్ బీటా 3 minuses అన్నమాట. ఓకే, ఇలా చేసి మనం పంపిస్తే త్రూ సమ్ ప్రాబ్లమాటిక్ సర్క్యూట్, లెట్స్ సే ఎక్కడైతే ఫేస్ ఫ్లిప్ అయిందో ప్లస్ బికమ్స్ మైనస్, మైనస్ బికమ్స్ ప్లస్ అయిందో దాన్ని మనం ఈజీగా రికగ్నైజ్ చేసి దానికి సంబంధించిన రికవరీ కూడా చేయొచ్చు. ఇక్కడ ఇలా కన్వర్ట్ చేయడానికి, ఇక్కడ నుంచి ఇక్కడ కన్వర్ట్ చేయడానికి ఏం కావాలి మనకు, ఇంతకు ముందులాగా చూసిన C0s కి 3 హడామాట్స్ వాడామంటే ఈజీగా అలాంటి కన్వర్షన్ అయిపోతాయి. అలాంటి కన్వర్షన్ అయిన తర్వాత మెజర్ చేయడం ఎక్కడ ప్రాబ్లమేటిక్ అయింది, ఏ బిట్ ఫ్లిప్ అయింది ఫేస్ ఫ్లిప్ అనే దానికి జస్ట్ లైక్ అల్లియర్ ప్రొజెక్షన్ ఆపరేటర్స్ ని మనం క్రియేట్ చేస్తున్నాం. చూడండి, ఫస్ట్ బిట్ గాట్ ఫేస్ ఫ్లిప్డ్ అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ ప్లస్ ఐ హావ్ మైనస్, ఇన్ ప్లేస్ ఆఫ్ మైనస్ ఐ హావ్ ప్లస్. ఈ విధంగా we can have a measurement operators of P0 prime to P0
P3 primes. Okay, right? So, right, again, we will use a control logic using phase kickback to do the recovery. See, ఇక్కడ హడమాట్స్ కి సి నాట్ ఇన్ రివర్స్ లో వేస్తున్నాము. అప్పుడు ఇన్ఫర్మేషన్ ట్రావెల్స్ ఫ్రమ్ కంట్రోల్ టు ఇన్ఫర్మేషన్ ట్రావెల్స్ బ్యాక్. ఓకే, ఇలా ట్రావెల్ అవుతుంది ఇన్ఫర్మేషన్. ఓకే, రైట్. సో అలా ట్రావెల్ అయిన ఇన్ఫర్మేషన్ ద్వారా we can do the recovery. Okay, fine. So let's say there is a possibility of 4 qubit may be compromised. అప్పుడు ఏం చేయాలి? 9 qubits as a లాజికల్ గా తీసుకోవాలి. సో దాన్నే 9 qubit షోర్ కోడ్ అంటారు. సో ఎలా ఎన్కోడ్ చేస్తాం అనేది ఇక్కడ ఉంది. ఓకే, అండ్ when it comes to circuit, this is a very very lengthy circuit. ఇదన్నమాట. Basically it is 3 qubit code repeated 3 times. దాన్నే 9 qubit కోడ్ అంటారు అనమాట. చూడండి, ప్రతి సెక్షన్ లోను కంట్రోల్ లాజిక్ ఉంది. ఈ విధంగా మనము కరెక్ట్ చేసుకొని అగైన్ రిట్రీవ్ చేసుకోవడం అనమాట. దిస్ ఇస్ అ రిట్రీవల్ పార్ట్. ఓకే, దీన్ని 9 qubit షోర్ కోడ్ అని కూడా అంటారు. ఓకే, రైట్. సో మ్యాథమెటిక్స్, ద క్వశ్చన్ ఈస్ వై ఇట్ విల్ డెఫినెట్లీ వర్క్. దాన్ని మ్యాథమెటికల్ గా కూడా హమ్మింగ్ బౌండ్ అనే ఒక మ్యాథమెటిక్ టెక్నిక్ వాడి ప్రూవ్ చేయొచ్చు. అది ప్రూఫ్ ఇక్కడ ఉంది, యూ కెన్ సీ ఇట్ లేటర్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ క్వాంటమ్ ఎర్రర్ కరెక్షన్. ఫైన్, ఎనీ డౌట్స్ ఉంటే అడగండి. నౌ వి విల్ ఇమీడియట్లీ గెట్ ఇన్ టు ఇది ఏది విల్ క్విక్లీ గెట్ ఇన్ టు హ్యాండ్స్ ఆన్ సెషన్. నౌ ఇట్స్ 5:11. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. Sir, no doubt, sir. Yes, madam. Yes, we can move towards hands-on implementation, sir. Okay. No doubt, sir, from our side. Okay, madam. Great. Okay, let me see how much text I generated here. Okay, let me save this also. So today is 10th March. Okay, fine. So next వచ్చి మనం హ్యాండ్స్ ఆన్ సెషన్ అన్నమాట. హ్యాండ్స్ ఆన్ సెషన్ లో ఓకే, లెట్ మీ డూ a simple start. For example, మనం ఒక క్వాంటమ్ సర్క్యూట్ ని క్రియేట్ చేయాలి. ఓకే, ఎలాంటి క్వాంటమ్ సర్క్యూట్? లెట్స్ సే నాకు ఒక 0 బిట్ ఉంది, త్రూ హడమాట్ గేట్ వెళ్తుంది. ఇట్ విల్ బికమ్ అ సూపర్ పొజిషన్ స్టేట్ ఆల్ఫా 0 ప్లస్ బీటా 1 వేర్ ఆల్ఫా బీటా బోత్ ఆర్ ఈక్వల్ టు 1/√2 విచ్ ఇస్ అ ప్లస్ గేట్. ఇది మనం క్రియేట్ చేయాలి. దీనికి నేనేం రియల్ గా ఏం చేసుకోవచ్చు? ఒక ఆటమ్ తీసుకోవచ్చు, లేక ఒక స్పిన్ సిస్టమ్ తీసుకోవచ్చు. ఐ కెన్ కూల్ గా ఉన్నప్పుడు ఇట్ ఈస్ హ్యావింగ్ అ సింగిల్ బిట్ స్టేట్. దానికి ఒక పల్స్ ఎనర్జీ ఇచ్చాను అనుకోండి, ఇట్ విల్ బికమ్ అ సూపర్ పొజిషన్. ఇన్ ద ఎక్స్పెరిమెంటల్ ల్యాబ్ దట్ ఈస్ వాట్ ఐ కెన్ డూ. బట్ ఐ డోంట్ హ్యావ్ దట్ ఎక్విప్మెంట్. లెట్స్ సే ఐబిఎం హ్యాస్ దట్ ఎక్విప్మెంట్. ఐబిఎం కి ఒక హార్డ్వేర్ ని నాకు రెంట్కి ఇస్తుంది, అంటే అలౌ చేస్తుంది. అప్పుడు ఐబిఎం దగ్గర ఒక ఆటమ్ ఇన్ ద గ్రౌండ్ స్టేట్ ఉంది. దానికి నేను ఒక పల్స్ ఇవ్వడానికి ఒక కమాండ్ ఇవ్వచ్చు. ఆ కమాండ్ ప్రకారం ఇట్ క్రియేట్స్ ఎ సూపర్ పొజిషన్. దెన్ ఐ విల్ గెట్ ద అవుట్పుట్ టు రీడ్ ద అవుట్పుట్. ఐ కెన్ డూ సమ్ మెజర్మెంట్స్. సో ఇది కూడా ఐబిఎం దగ్గర నుంచి నేను రెంట్కి తీసుకుంటాను. అలా కాకుండా ఇలాంటి చిన్న చిన్న ప్రాసెస్ కి ఐబిఎం ఏం చేస్తుందంటే ఒక సిమ్యులేటర్ ఇస్తుంది అనమాట. సిమ్యులేటర్ అంటే యూజింగ్ మన క్లాసికల్ కంప్యూటర్, ఒక క్లాసికల్ కంప్యూటర్ ద్వారానే ఒక కాలమ్ వెక్టర్ ని క్రియేట్ చేసి దాని మీద ఒక హడమాడ్ మ్యాట్రిక్స్ ని ఆపరేట్ చేయడానికి ఒక మ్యాథమెటికల్ టూల్ అన్నమాట. సో అలాంటి తీసుకుని
హెచ్ని 0 మీద మల్టిప్లై చేసి రిజల్టింగ్ స్టేట్ని అవుట్పుట్ని ఇట్ విల్ గివ్ ఇట్ యాజ్ 1/√1 ఇలా ఇస్తుంది అనమాట. ఇది సిమ్యులేటర్, జస్ట్ మ్యాథమెటికల్ మోడల్. ఆన్ అ క్లాసికల్ కంప్యూటర్ వీఆర్ గోయింగ్ టు డూ దిస్. ఓకే, సో ఫస్ట్ వచ్చి యాక్చువల్ హార్డ్వేర్ మీద చేయడం లేదా సిమ్యులేటర్ మీద చేయడం. ఇంతకుముందు ఈ హడమాడ్ గేట్ని ఎలా క్రియేట్ చేయాలి, ఈ జీరోని ఎలా క్రియేట్ చేయాలి ఇన్ ద ప్రోగ్రామ్, దట్ ఈస్ ఆల్ ఇన్బిల్ట్ సాఫ్ట్వేర్ అన్నమాట. ఆ సాఫ్ట్వేర్ వాళ్ళ దగ్గరే ఉండేది. ఎవరి దగ్గర? IBM కంప్యూటర్లో మాత్రమే ఉండేది, వాళ్ళ సర్వర్లో. దాన్ని వాళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే, మేము మీకు డైరెక్ట్ రెడీగా ఇచ్చేస్తున్నాము ఆ సాఫ్ట్వేర్ కోడ్ని, మీరే మీ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకొని చేసుకోండి. దాన్నే కిస్కిట్ అంటారు అనమాట. అది జస్ట్ ఒక ప్రోగ్రామింగ్ ప్రోటోకాల్, అంటే జస్ట్ ఒక సాఫ్ట్వేర్ ప్యాకేజ్. దాన్ని ఇప్పుడు మనం ల్యాప్టాప్లో మన పీసీలో ఇన్స్టాల్ చేసుకుని మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకే, ఫైన్. అలా కాకుండా వేరియస్ ఇలాంటి కిస్కిట్ లాగా కానీ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ స్ట్రాబెర్రీ ఫీల్డ్స్, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ పెనీ లేన్. ఇలాంటి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అన్నమాట. అవి బేస్ వచ్చి కొన్ని ఫోటానిక్స్ సంబంధించి క్యూబిట్స్ ని కన్సిడర్ చేస్తాయి, కొన్ని సూపర్ కండక్టింగ్ క్యూబిట్స్ కి కన్సిడర్ చేసుకొని అలా చేస్తాయి అన్నమాట. ఓకే, ఈ కిస్కిట్ ని ఎలా ఇంప్లిమెంట్, అంటే ఎలా మన సిస్టంలో ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా మనం ఇంప్లిమెంట్ చేయాలంటే, లెట్స్ సే ఇలాంటి సర్క్యూట్ ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి. ఎలాంటి సర్క్యూట్ ని? ఒక 0 goes through హడమాడ్ గేట్ gives me a plus state. ఓకే, దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలంటే, ఇప్పుడు కేర్ఫుల్ గా చూడండి, ఎన్ని రిజిస్టర్స్ ఉన్నాయి మన క్వాంటమ్ రిజిస్టర్స్? ఒక్క క్వాంటమ్ రిజిస్టర్ ఉంది. మనం దానికి ఏం చేయాలంటే, we have to call a subroutine like a function library, like a Python లో ఎలా కాల్ చేస్తామో క్వాంటమ్ రిజిస్టర్స్. ఎన్ని రిజిస్టర్స్? ఒక్కటి. దాన్ని మెజర్ చేసిన తర్వాత క్లాసికల్ ఇన్ఫర్మేషన్ అయిపోతుంది. దాన్ని సేవ్ చేయడానికి మనకు ఒక క్లాసికల్ ఇన్ఫర్మేషన్ కావాలి, క్లాసికల్ మెమరీ కావాలి. దాన్ని క్లాసికల్ రిజిస్టర్ అంటారు 1. సో ఇలాగా మనము ఆ ప్రోటోకాల్ ని కాల్ చేయాలి. ఆ పర్టికులర్ ఫంక్షన్ ని కాల్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫస్ట్ రిజిస్టర్ అంటే Q0 మీద హడమాడ్ గేట్ ని ఆపరేట్ చేయాలి. సో దాన్ని కూడా ఒక ఫంక్షన్ ఫామ్ లో కాల్ చేసి ఇంప్లిమెంట్ చేస్తాం అన్నమాట. అలా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ ని మెజర్మెంట్ చేసి మెజర్మెంట్ రిజల్ట్ ని క్లాసికల్ రిజిస్టర్ లో సేవ్ చేయాలి. ఓకే, ఇది ప్రాసెస్. ఓకే, సో ఇది ప్రాసెస్. దీన్ని మనము ప్రోగ్రామింగ్ ద్వారా రాసుకోవచ్చు. అలా కాకుండా ఒక గ్రాఫికల్ ఇంటర్ఫేస్ ద్వారా కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. గ్రాఫికల్ ఇంటర్ఫేస్ అంటే ఏంటంటే, IBM ని మనకు లైక్ పిక్ అండ్ డ్రాప్ ఫామ్ లో చెప్పింది అనమాట. ఓకే, లెట్ మీ షో యూ హౌ టు డూ దట్. సో ఐఎమ్ గోయింగ్ టు షేర్ మై కంప్యూటర్. సో ఫార్ ఐ వాజ్ షేరింగ్ యూ విత్ ద ట్యాబ్. ఇప్పుడు కంప్యూటర్ షేర్ చేస్తున్నాను. ఓకే, చాలా మంది ఇది యూజ్ చేసి ఉంటారు. ఓకే, యూ జస్ట్ టైప్ IBM క్వాంటమ్ ఎక్స్పీరియన్స్ ఆర్ క్వాంటమ్ కంప్యూటింగ్, ఏదైనా పర్లేదు. ఓకే, ఫస్ట్ ది లింక్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఓకే, సైన్ ఇన్ టు ప్లాట్ఫామ్. ఈ మధ్య ఇది అడుగుతుంది. ఓకే, సైన్ ఇన్. ఓకే, సో మీ దగ్గర ఉన్న ఆ ఈమెయిల్ ఐడి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుని సైన్ ఇన్ చేస్తే ఓకే, అకౌంట్ ఈజ్ ఇన్యాక్టివ్ అంట. ఈ మధ్య వాడట్లేదు నేను. సో డజంట్ మ్యాటర్. లెట్ గో ఫర్ workloads. Okay, IBM learning, or you can go for composer. Okay, let me go for composer. Composer అంటే అది గ్రాఫికల్ ఇంటర్ఫేస్ అన్నమాట. ఓకే, సో ఇలా వస్తుంది మనకు. ఓకే, ఐ థింక్ మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది అనుకుంటా. ఇక్కడ బ్రైట్ గా ఒక 2 లైన్లు ఉన్నాయి చూడండి.
ఇవి క్వాంటమ్ రిజిస్టర్స్ అన్నమాట. ఓకే, ఎన్ని రిజిస్టర్స్ ఉన్నాయి? 3 జీరోతో. నేనేం చేస్తానంటే ఐ వాంట్ ఓన్లీ 1 రిజిస్టర్. సో వాట్ యు డూ, యూ క్లిక్ ఆన్ దాట్, క్లిక్ డస్ట్బిన్ తో క్లిక్ చేస్తే వెళ్ళిపోతాయి. ఓకే ఓకే. నిన్ననే ఐ థింక్ నేను వచ్చే రోజు చూశాను, బయట ఉన్న సర్క్యూట్ లో 2 క్యూబిట్స్ ఉన్నాయి క్వాంటమ్ రిజిస్టర్స్, బట్ 4 క్లాసికల్ రిజిస్టర్స్ ఉన్నాయి. దానివల్ల ఇప్పుడు చూడండి, ఇక కంపోజర్ లో మాత్రం ఒకే జీరోనే ఉంది. లెట్ మీ యూ కీప్ దట్. ఓకే యూ కీప్ దాట్. మనం ఏం చేయాలి, జీరోతో బై డిఫాల్ట్ అన్ని రిజిస్టర్స్ జీరోతో స్టార్ట్ అవుతాయి. ఓకే, నేనేం చేస్తాను, హడామాడ్ గేట్ పెట్టాను. ఓకే, ఏమవుతుంది, సూపర్ పొజిషన్ స్టేట్ క్రియేట్ అయింది. ఏంటి సూపర్ పొజిషన్ స్టేట్? దాన్ని క్యూ స్పియర్, అంటే బ్లాక్ స్పియర్ కాదు, సంథింగ్ లైక్ బ్లాక్ స్పియర్, క్యూ స్పియర్ అని ఉంటుంది. ఫేస్ యాంగిల్ కూడా చూపించవచ్చు. ఓకే, ప్రాబబిలిటీ యాంప్లిట్యూడ్ ప్రకారం ఇది ప్లాట్ చేస్తుంది. మనం ఇక్కడ క్వాంటమ్ స్టేట్ ని ప్రాబబిలిటీస్ లాగా ప్లాట్ చేసుకోవచ్చు, లేదా క్వాంటమ్ స్టేట్ వెక్టర్ గా ప్లాట్ చేసుకోవచ్చు. దాని అర్థం ఏంటంటే, ఇక్కడ చూడండి, 0 ket ప్రాబబిలిటీ యాంప్లిట్యూడ్ 2, 1 ket ప్రాబబిలిటీ యాంప్లిట్యూడ్ వచ్చి 1/√2 అని అర్థం. ఓకే, ఇట్ ఈస్ అ ఈక్వల్ ఫేస్ సిస్టమ్, ఇక్కడ బాటమ్ లో రాస్తుంది. ఓకే, నౌ దీన్ని ఎలా ఇప్పుడు గ్రాఫికల్ ఇంటర్ఫేస్ లో రిజల్ట్ చూస్తున్నాం మనం. ఓకే, నౌ let me add, okay, so let me see what is the corresponding Python code. ఇక్కడ రైట్ సైడ్ కార్నర్ లో చూడండి, let me increase the size. Okay, I'm sorry. Okay, let me click on this and increase the size. Okay, ఇక్కడ చూడండి, ఇది కంప్యూటర్ కోడ్ అన్నమాట. ఇది కంప్యూటర్ మెషిన్ కోడ్ అన్నమాట. కంప్యూటర్ మెషిన్ ఇలాగే అర్థం చేసుకుంటది. సో మన పైథాన్ కోవాలంటే యూ జస్ట్ క్లిక్ ఆన్ కిస్కిట్. ఓకే, నౌ ఓకే, లెట్ మీ ఇంక్రీజ్ దట్. ఇలా ఉంటుంది మన క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రోగ్రామ్ అన్నమాట. ఏంటి, ఫ్రమ్ కిస్కెట్ ద లైబ్రరీ ఇంపోర్ట్ క్వాంటమ్ రిజిస్టర్ ఫంక్షన్, క్లాసికల్ రిజిస్టర్ ఫంక్షన్, అండ్ ఆల్సో క్వాంటమ్ సర్క్యూట్. ఫ్రమ్ numpy you import పై అనే ఒక రేడియన్స్ అన్నమాట. పై రేడియన్స్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఐఎమ్ స్టార్టింగ్ అ క్వాంటమ్ రిజిస్టర్ విత్ అ నేమ్. ఓకే, క్వాంటమ్ రిజిస్టర్ క్యూ అన్నమాట, _Q. ఎన్ని రిజిస్టర్స్ కావాలి, 1 రిజిస్టర్ కావాలి. దాన్ని నేను క్యూ లాగా రాస్తున్నాను లేబులింగ్. అదేవిధంగా క్లాసికల్ రిజిస్టర్ 4 కావాలి, దాన్ని నేను సి లాగా రాస్తున్నాను లేబులింగ్. ఆ రెండు ప్రిపేర్ అయిన తర్వాత నేమ్డ్ యాస్, labeled as this, I am going to create a quantum circuit with the name circuit. అక్కడ 1 quantum resistor 4 classical resistors ద్వారా ఇనిషియలైజ్డ్ క్వాంటమ్ సర్క్యూట్ ఇనిషియలైజ్ చేశాను. అలా ఇనిషియలైజ్ చేసిన తర్వాత నాకు హడామాడ్ గేట్ కావాలి ఎక్కడ, ఫస్ట్ రిజిస్టర్ మీద. సో దాన్ని ఏం చేస్తారంటే సర్క్యూట్ డాట్ హెచ్ మీన్స్ సర్క్యూట్ లో హెచ్ హడామాడ్ గేట్ వేయండి. ఓకే, అది ఎక్కడ వేయాలి, క్వాంటమ్ రిజిస్టర్ 0 మీద వెయ్యాలి. సో క్వాంటమ్ రిజిస్టర్ ఇది వచ్చి, ఇది క్వాంటమ్ రిజిస్టర్, దాని ఇండెక్స్ 0 అంటే 0 మీద వేస్తున్నాం. సో ఇఫ్ యూ ఎగ్జిక్యూట్ దిస్ అండ్ ఇఫ్ యూ ప్లాట్, యు ఆర్ గోయింగ్ టు గెట్, ఓకే, you are going to get this అన్నమాట. ఓకే, ఇది వస్తుంది ఇలాగా. ఓకే, సూపర్ పొజిషన్ స్టేట్ వస్తుంది. నౌ ఐ వాంట్ టు క్రియేట్ ఎన్ ఎంటాంగిల్మెంట్. దానికి 2 క్యూబిట్స్ కావాలి. సో కేర్ఫుల్ గా చూడండి, ఆటోమేటిక్ గా కిస్కిట్ కోడ్ కూడా ఎడిట్ అయిపోతుంటుంది నేను చేసే గ్రాఫికల్ వర్క్ లో. లెట్ మీ ఇంక్రీజ్ ద క్వాంటమ్ రిజిస్టర్స్. క్లిక్ చేసి ప్లస్ చేయండి, 2 రిజిస్టర్స్ వచ్చేసాయి. దాంతో పాటు ఒక C0 గేట్, ఫస్ట్ నుంచి సెకండ్ కి C0 గేట్ వేసారు. ఏమొచ్చింది మన అవుట్పుట్ స్టేట్, 0 0 + 1 1. సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు మెజర్ దిస్, టేక్ అ మెజర్మెంట్ ఆపరేటర్, పుట్ ద మెజర్మెంట్ ఆపరేటర్ ఆన్ ద ఫస్ట్ క్యూబిట్, మెజర్మెంట్ ఆపరేటర్ ఆన్ ద సెకండ్ క్యూబిట్. ఓకే, మెజర్మెంట్ చేసినప్పుడు ఏమైంది, సెకండ్ క్యూబిట్ కి మెజర్మెంట్ చేయాల్సిన అవసరం లేదు,
ఫస్ట్ క్యూబిట్ కి చేయగానే 2 క్యూబిట్లు 0 పడిపోయాయి. ఓకే, రైట్. సో ఈ విధంగా మనం సర్క్యూట్ ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. మనకు కోడ్ కావాలంటే ఇక్కడ రైట్ లో వచ్చేసింది చూడండి. నేను ఎక్స్ట్రా ఏం చేశాను, క్వాంటమ్ రెజిస్టర్స్ 2 వచ్చింది, క్లాసికల్ రెజిస్టర్స్ 4 వచ్చాయి. ఓకే, రైట్, 4 వచ్చాయి. క్వాంటమ్ రెజిస్టర్ ని ఇనిషియలైజ్ చేశాను. ఎక్కడైతే హడమాడ్ గేట్ కావాలో హడమాడ్ గేట్ పెట్టాను. వేటి మధ్య అయితే కంట్రోల్ ఎక్స్ గేట్ కావాలో వాటి మధ్య కంట్రోల్ రెజిస్టర్ గేట్ పెట్టాను. మెజర్మెంట్ ని ఫస్ట్ క్యూబిట్ నుంచి C4 కి అంటే C0 కి ఇంప్లిమెంట్ చేశాను. ఇక్కడ డజంట్ మ్యాటర్, ఐ జస్ట్ నీడ్ ఓన్లీ 2 క్లాసికల్ రెజిస్టర్స్. C0 అంటే ఫస్ట్ రెజిస్టర్, C1 అంటే సెకండ్ రెజిస్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో మెజర్మెంట్ కూడా వాడాను అనుకోండి నేను, అప్పుడు C1 కూడా వస్తుంది. చూడండి, C1 కూడా వచ్చింది ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా మనం కోడ్ ని కూడా చూడొచ్చు. గ్రాఫికల్ ఇంటర్ఫేస్ లో, గ్రాఫిక్స్ లో కూడా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. దాని క్యూ స్పియర్ ద్వారా కూడా జమెట్రికల్ గా ఇంటర్ప్రెట్ చేయొచ్చు. ఓకే, వేరియస్ గేట్స్ ఉన్నాయి. మనం చూసిన గేట్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ. ఇది ఎక్స్ గేట్, దిస్ ఇస్ ఎక్స్ గేట్. ఓకే, and there is a X gate, there is a Z gate, there is a Y gate. Okay, there is a square root of Z gate. What is that? T gate anamata. Square root of T gate is a S gate. Okay, and T gate and S gate are complex, so I can have T dagger and S dagger. And the face gate ikkada chusaru kada, face gate, what is the role of face gate is I can have a random angle anamata. Z gate is a face of pi gate kada, ala kakunda I want to have some random angle that I can realize with the face gate. You see, click cheste face gate mida you can do the editing. So ikkada pi by 2 undi kada, I can have pi by 3. So in that way I can have a required rotation with the face gate. Okay, okay, there is something called RZ gate. What is the RZ gate ante, about the Z axis you rotate some angle. Okay, so చూడండి, అబౌట్ ద Z axis ఎంత యాంగిల్ తో రొటేట్ చేయడం అనేది కూడా కంట్రోల్ చేయొచ్చు. అదే విధంగా there is RX, RY, there is something called RXX gate. So it's a higher dimensional gate anamata. Not only X, Y and Z direction, you can have multiple dimensions. Elaga, suppose if I create extra dimensions with the 2 qubit system, అంటే 2 qubit dimensions ఎలా ఉంటాయి, XX ఉంటది, YY ఉంటది, ZZ ఉంటది. అలా కాకుండా XZ, XY. అదే విధంగా I can create a multiple. So about that particular rotation I can create something. So that is a 2 qubit system. Okay, so alaga some generic U consisting of various angle rotations. How many you can give that? First rotation, second rotation, third rotation, about some fixed direction. So adi generic U anamata. So this is all quantum gates. Whenever I put them in the graphical interface, accordingly I will get the edited code. Okay, so ఇది ఇంతకు ముందు చాలా కంఫర్టబుల్ ఉండే అనమాట. మనకు ఈజీగా మనం ఇంప్లిమెంట్ చేసే విధంగా అన్నిటిని యాక్చువల్ క్వాంటమ్ హార్డ్వేర్ మీద కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఆప్షన్ ఉండే. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, దే మేడ్ ఇట్ ఓన్లీ 9 minutes ఫ్రీ, రిమైనింగ్ ఆల్ యూ హ్యావ్ టు పర్చేస్ ఎక్స్ట్రా. సో 9 minutes లో యాక్చువల్ క్వాంటమ్ కంప్యూటర్ కూడా రన్ చేయొచ్చు. 9 minutes ఆఫ్ థింగ్. ఇప్పుడు చూడండి, వాళ్ళ దగ్గర ఉన్న రిసోర్సెస్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇన్స్టాన్సెస్ మనం ఎంతవరకు రన్ చేసామనేది. ఇన్స్టాన్సెస్ అంటే నాది ఇన్యాక్టివ్ ఉంది, నేను వాడట్లేదు ఈ మధ్య. కంప్యూట్ రిసోర్సెస్. ఓకే, ఎన్ని రిసోర్సెస్ ఉన్నాయి చూడండి ఇక్కడ. స్టార్టింగ్ ఫ్రమ్ ఇంతకు ముందు 2 qubits నుంచి కూడా ఉండే రిసోర్సెస్. ఓకే, లెట్ మీ షో యూ ఆల్ 50 ఉన్నాయి మన దగ్గర. ఓకే, ఓన్లీ 10 ఉన్నాయి అవైలబుల్. చూడండి, ఇంతకు ముందు 2 qubit ఉండే, 5 qubit, 24 qubit సిస్టమ్ అలాగుండే. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఓన్లీ దే ఆర్ మేకింగ్ 27 qubit అవైలబిలిటీ, 156 qubit అవైలబిలిటీ. ఆ క్యూబిట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే బోస్టన్, కింగ్స్టన్, పిట్స్బర్గ్. ఓకే, సో
ఐ థింక్ వీ యూస్ టు హ్యావ్ అర్లియర్ కోల్కత్తా, అది తీసేశారు అనుకుంటా. ఇప్పుడు ఐబిఎం కోల్కత్తా క్వాంటమ్ కంప్యూటర్ ఉండే, దాన్ని తీసేశారు. సో ఇవి వచ్చి యాక్చువల్ క్వాంటమ్ కంప్యూటర్స్. సిమ్యులేటర్స్ కూడా వాళ్ళు తీసేశారు. ఓకే, దట్ ఈస్ ద రిసోర్సెస్. ఓకే, లెట్ మీ సీ ఫంక్షన్స్. ఓకే, డిఫాల్ట్ ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. వీటిని మనం డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసి, అంటే డైరెక్ట్ అంటే ఇంప్లిమెంట్ చేయొచ్చు, అంటే మనం ప్రోగ్రామ్ రాయాల్సిన పని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ టెన్సర్ నెట్వర్క్ ఎర్రర్ మిటిగేషన్. ఓకే, లెట్స్ సే విక్యూఈ. ఓకే, ఈ పార్ట్ మనం మిస్ చేసాము. వేరియేషన్ క్వాంటమ్. ఓకే, ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ఫ్రీ ట్రయల్. ఏం చేస్తుందంటే ఫ్రీ ట్రయల్ మనం క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఫ్రీ ట్రయల్ సర్టన్ నెంబర్ ఆఫ్ డేస్ ఇస్తుంది, దాని తర్వాత మనకు ఛార్జ్ అవుతుంది. అందుకే మనం వితౌట్ క్రెడిట్ కార్డ్ ఇట్స్ డిఫికల్ట్ టు ఇంప్లిమెంట్. ఓకే, సో అలాంటి సందర్భంలో డస్ ఇట్ మీన్ దట్ వీఆర్ మనం ఏం చేయలేమా ఫ్రీగా అనడానికి లేదు. లక్కీగా మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక క్వాంటమ్ గ్రాఫికల్ ఇంటర్ఫేస్ సంబంధించినది ఒక ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసింది. దాన్ని ఏమంటారంటే QN ఐవర్స్ అంటే క్యూ. సో దీన్ని ఇది సిడాక్ పూణే, సిడాక్స్, ఆల్ సిడాక్, మెయిన్లీ సిడాక్ బెంగళూరు ఇన్ లీడ్, దే క్రియేటెడ్ దిస్ వన్. మీరు ఏం చేస్తారంటే యూ ప్లీజ్ ఓపెన్ దిస్ QNIverse or quniverse.in and register it. వన్స్ యూ రిజిస్టర్, ఒక రోజులో వాళ్ళు మీ అకౌంట్ ని యాక్టివేట్ చేస్తారు. ఇమీడియట్ గా యాక్టివేట్ అవ్వదు. ఇఫ్ యూ లాగిన్, ఓకే, యూ కెన్ మేక్ ఇట్ రిమెంబర్ లాగిన్. ఓకే, సో 1 minute. జస్ట్ లైక్ ఐబిఎం లాగానే ఇక్కడ కూడా మనకు ఐబిఎం లాగానే గ్రాఫికల్ ఇంటర్ఫేస్ లాగానే దే యాక్చువల్లీ యూజ్డ్ సమ్ రిసోర్సెస్ ఆఫ్ ఐబిఎం. ఓకే, కిస్కిట్ వాడారు. రీసెంట్ కిస్కిట్ కూడా ఉంది చూడండి. దీంట్లో సర్క్ అనేది ఒక నిక్స్ట్ ప్లాట్ఫామ్ జస్ట్ లైక్ కిస్కిట్. అదర్ కూడా అనేది కూడా ఎన్విడియాకి సంబంధించినది. అలాగా వేరియస్ ప్రోగ్రామింగ్ సంబంధించిన ప్లాట్ఫామ్స్ కూడా యూజ్ చేసి మనం కోడ్ జనరేట్ చేయడానికి ఆప్షన్ ఉంది. ఇక్కడ చూడండి, ఐ హావ్ 3 classical registers, quantum registers, 3 classical. For example, I want to reduce. ఇక్కడ మేనేజ్ మీదకి వెళ్ళి లెట్స్ ఐ వాంట్ టు హ్యావ్ ఓన్లీ 1 quantum, 1 classical. సో క్లిక్ చేయగా 1 వచ్చేసింది. బై డిఫాల్ట్ ఎవ్రీబడి ఈజ్ స్టార్టింగ్ ఇన్ 0. యూ డూ హడమార్ట్ గేట్ డ్రాప్, యూ క్రియేట్ అ సూపర్పొజిషన్ స్టేట్. దానికి సంబంధించిన కిస్కిట్, రీసెంట్ కిస్కిట్ కోడ్ ఇలా ఉంది. ఓకే, లెట్ మీ టేక్ లిటిల్ ఓల్డర్ వర్షన్. ఓకే, సో నాకు వచ్చేసింది చూడండి. సో జస్ట్ లైక్ ద సేమ్ వాట్ ఎవర్ కోడ్ వి హ్యాడ్ అర్లియర్, మన సిడాక్ పూణేకి సంబంధించింది కూడా వస్తుంది. ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఈవెన్ మెజర్మెంట్స్ క్రియేట్ చేయొచ్చు, రిజల్ట్స్ కూడా ప్లాట్ చేయొచ్చు అనమాట. సో అది కూడా ఇస్తుంది ఇక్కడ కోడ్ లో. ఐబిఎం లో ఆ కోడ్ అది లేదు, ఓన్లీ అప్ టు సర్క్యూట్ క్రియేషన్ వరకు ఉంది. ఇక్కడికి వచ్చి ఎన్ని షార్ట్స్ అంటే ఎన్ని సార్లు ఈ ఎక్స్పెరిమెంట్ ఇంప్లిమెంట్ చేయాలి, ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. కాస్ట్యూమ్ సిమ్యులేటర్ అనేది ఐబిఎం సిమ్యులేటర్, దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎలాగ బ్యాక్ ఎండ్ అనేది అంటారు, బ్యాక్ ఎండ్ లో ఇంపోర్ట్ చేసుకుని ఇంప్లిమెంట్ ఎన్ని షార్ట్స్. అదే సిస్టంలో 1024 ఎక్స్పెరిమెంట్స్ చేయడం అంటే అట్ ఏ టైం. ఇట్స్ ఆల్ ప్రాబబిలిస్టిక్ కదా క్వాంటమ్ కంప్యూటింగ్. సో దాన్ని 1024 టైమ్స్ ఇంప్లిమెంట్ చేస్తే వాట్ ఈస్ ద రిజల్ట్? అవుట్ ఆఫ్ 1024, every time you measure, okay, 50 times I'll get 0, 50 times I'll get 1. That is a equal superposition system అన్నమాట. ఓకే, ఇక్కడ అడ్వాంటేజ్ ఏమంటే దీంట్లో ఇట్స్ అ ఫ్రీ అకౌంట్. యూ కెన్ గో రైట్, యూ క్యాన్ క్లిక్ ఆన్ QNIverse. 1 minute. You can load a default circuits. Okay, they are also giving premium. Okay, earlier it used to be okay, new. Okay, నిమిషం. ఇక్కడ I can preload
the circuits. Open a recent. Okay. I think looks like these people are also making it tough. 140 credits ఇచ్చారు, అంతలోనే మనం యూస్ చేసుకోవాలి. Okay, this is just like IBM. You can like we used to have a preload. File lone new, make a copy, open a recent. So ikkada, okay. Sometimes it doesn't work, sometimes it works. What you can do is you can preload the circuit. For example, you can preload వేరియేషన్ క్వాంటమ్ ఐగన్ సాల్వర్ అనే ఒక ప్రీ సర్క్యూట్ ని లోడ్ చేయొచ్చు. అలాగే క్వాంటమ్ టెలిపోర్టేషన్ ని ప్రీలోడ్ చేయొచ్చు, డచ్ జోయిస్ ఆల్గరిథం ని ప్రీలోడ్ చేయొచ్చు. అలాంటివన్నీ ఉన్నాయి ఇందులో. కానీ ఇప్పుడు ఎందుకో అలౌ చేయట్లేదు. మేనేజ్. ఓకే, దర్ ఇస్ సమ్వేర్ వి యూస్ టు చూడండి, బెన్స్టిన్ సోజరాని. ఓకే, లెట్ మీ. ఓకే, రైట్, క్వాంటమ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, ఇది ప్రస్తుతానికి అలో చేయట్లేదు. ఇన్ దట్ కేస్ యూ హ్యావ్ టు డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. లెట్స్ సే నేను ఇక్కడ కాకుండా గూగుల్ కొలాబ్ లో చేద్దామంటే ఎలా చేయాలి? సో గూగుల్ కొలాబ్ లో ఇలా ఉంటుంది అనమాట మనకు. సో యూ హ్యావ్ టు ఓపెన్ గూగుల్ కొలాబ్. నేను ఈ కోడ్ ఆల్రెడీ షేర్ చేసి ఉంచాను. ఓకే, దిస్ కోడ్ ఈస్ దేర్ ఆల్రెడీ ఇన్ ద డ్రైవ్. ఓకే, ఇక్కడ ఉంది, మేడం షేర్ చేస్తుంది మీకు. సో వాట్ యూ షుడ్ డూ, ఫస్ట్ యూ ఇన్స్టాల్ కిస్కెట్ remotely on some cloud server. The moment you log in with your Gmail account, you will be allotted some cloud server space. In that space you have to install. Let me install. Okay, so దానికి కోడ్ కి సంబంధించి కిస్కెట్ ఇన్స్టాల్ చేయాలి. కిస్కెట్ ఎయిర్ అనేది సిమ్యులేటర్, దాన్ని కూడా ఇన్స్టాల్ చేయాలంటే you have to connect to that. So once that is done, you have to install matplotlib. అంటే ప్లాట్ చేయడానికి ఇది అవసరం లేదు, కానీ మనం నైస్ ప్లాట్స్ రావాలి అంటే నైస్ సర్క్యూట్ ఫిక్షన్ రావాలంటే ఇది చేయాలి. ఓకే, అది చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, లెట్ మీ ఇంక్రీజ్ ద సైజ్. ఓకే, చూడండి, కిస్కెట్ నుంచి సర్క్యూట్ ఇంపోర్ట్ చేశాను. సిమ్యులేటర్ నుంచి ఎయిర్ కిస్కెట్ ఎయిర్ అనేది ఒక ప్లాట్ఫామ్, అందులోంచి ఎయిర్ సిమ్యులేటర్ ఇంపోర్ట్ చేశాను. ఓకే, నాకు 3 క్యూబిట్స్ కావాలి. ఓకే, సో నేను ఒక క్వాంటమ్ సర్క్యూట్ ని 3+1 క్లాసిక్ క్వాంటమ్ రెజిస్టర్స్, n క్లాసికల్ రెజిస్టర్ ద్వారా క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ చేసి ప్రతి క్యూబిట్ కి నాట్ గేట్ వాడుతున్నాను. హడమాట్ గేట్ ని లాస్ట్ క్యూబిట్ లో వాడుతున్నాను. ఓకే, అలా చేసిన తర్వాత నేనేం చేస్తాను, డచ్ అల్గోరిథం యొక్క ఇంప్లిమెంటేషన్ అన్నమాట. ఒక సర్క్యూట్ బ్యాలెన్స్ అంటే ఒక అవుట్పుట్ బ్యాలెన్స్డ్ ఆర్ నాట్, ఆర్ ద యూనిటరీ ఫంక్షన్ ఈస్ బ్యాలెన్స్డ్ ఆర్ నాట్ అని కనుక్కునేదానికి ఈ సర్క్యూట్ అన్నమాట. ఓకే, సో లెట్ మీ ఇంప్లిమెంట్ దిస్. ఇంప్లిమెంట్ అయిపోయింది, దాన్ని లెట్ మీ ప్లాట్. ఇది సర్క్యూట్ అన్నమాట. దిస్ ఇస్ అ సర్క్యూట్. దిస్ ఇస్ అ డచ్ జోయిస్ అల్గోరిథం సర్క్యూట్. ఓకే, దీన్ని అవుట్పుట్ మెజర్మెంట్ చేయాలంటే ఇట్ విల్ డైరెక్ట్లీ యూ కెన్ యాడ్ అ మెజర్మెంట్. యూ క్యాన్ సీ హియర్ మెజర్మెంట్ ఈజ్ యాడెడ్. ఓకే, యూ డూ దిస్ సేమ్ ప్రాసెస్ ఆన్ ఎయిర్ సిమ్యులేటర్. యూ రన్ ద జాబ్ సెవరల్ టైమ్స్ అండ్ యూ టేక్ ద అవుట్పుట్ అండ్ ప్లాట్ ద అవుట్పుట్. ఏమొచ్చింది మాకు, రికవర్డ్ అవుట్పుట్ ఈస్ 1101 అన్నమాట output. From there, okay, this is Bernstein's Vajrani algorithm. Okay, yeah, here it is a Dutch algorithm. Okay, so Dutch Joyce algorithm లో రిజల్ట్ ఏంటి, ఎప్పుడైతే నా అవుట్పుట్ స్టేట్ ఎనీథింగ్ అదర్ దెన్ 000 వచ్చిందో ఇట్స్ అ బ్యాలెన్స్డ్ ఫంక్షన్. ఇక్కడ ఏమొచ్చింది, 3 0 1 వచ్చాయి కాబట్టి ఇట్స్ అ బ్యాలెన్స్డ్ ఫంక్షన్. ఓకే, సో అదేవిధంగా there is something like Bernstein's Vajrani algorithm. This is an important algorithm which tells me where exactly circuit has a problem. Okay, ఒక సర్క్యూట్ బిట్ స్ట్రింగ్ ఎక్కడ ఫ్లిప్ అవుతుంది అనేది, లెట్స్ సే
మిడిల్ బిట్ వచ్చి ఫ్లిప్ అవుతుంది అనుకుందాం 1011. సో ఎగ్జాక్ట్లీ అక్కడే ఫ్లిప్ అవుతుందా లేదా అనేది ఎలా కనుక్కోవాలి అంటే బై డిఫాల్ట్ ఐఎమ్ క్రియేటింగ్ అ ఫ్లిప్ లైక్ దిస్. I will create a circuit, and then if I run Bernstein's Vajrani algorithm, the Vajrani algorithm circuit would tell me where the flipping is occurring. ఇక్కడ చూడండి నేను డిఫాల్ట్ గా ఫ్లిప్ చేసింది సెకండ్ క్యూబిట్ లో, ఇక్కడ థర్డ్ క్యూబిట్ లో వస్తుంది. ఇట్ డజంట్ మీన్ ఇట్ ఈస్ డూయింగ్ రాంగ్. సో స్కిట్ ఆపోజిట్ లో రాస్తుంది అనమాట, లెఫ్ట్ టు రైట్ రాయకుండా రైట్ టు లెఫ్ట్ రాస్తుంది. ఓకే, అండ్ ఇఫ్ ఐ వాంట్ టు ప్లాట్ ద కరస్పాండింగ్ సర్క్యూట్, ఇది అన్నమాట బర్న్స్టైన్ గుజరానీ అల్గరిథం సంబంధించిన సర్క్యూట్. ఓకే, నో పొద్దున మనం గ్రోవర్స్ అల్గరిథం చూసుకున్నాం. గ్రోవర్స్ అల్గరిథం సెర్చ్ సంథింగ్, రైట్? సో గ్రోవర్స్ అల్గరిథంలో ఫస్ట్ ఒరాకిల్ ఉంది, దట్ ఈస్ అ కంట్రోల్ జెడ్ ఒరాకిల్, కంట్రోల్ జెడ్ మ్యాట్రిక్స్. సెకండ్ ఒరాకిల్ వచ్చి డిఫ్యూజన్ ఒరాకిల్. దాన్ని మనం ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నాము? ఫస్ట్ ఒరాకిల్ వచ్చి రిక్వైర్డ్ డబ్ల్యూ స్టేట్ ద్వారానే క్రియేట్ చేస్తాము. సెకండ్ ఒరాకిల్ ని ఎస్ స్టేట్ ద్వారా క్రియేట్ చేస్తాం. అది వచ్చి గ్రోవర్స్ అల్గరిథం. ఓకే, రైట్. సో గ్రోవర్స్ అల్గరిథం ఇంప్లిమెంట్ చేసాము. అది ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు పిక్ 011 అనేది పిక్ చేయాలి, రైట్? అలాంటి పిక్ చేయడానికి మై డబ్ల్యూ స్టేట్ ఇస్ 011. దాని ప్రకారమే ఇది సిజెడ్ అంటే ఒరాకిల్ క్రియేట్ చేస్తుంది. అదేవిధంగా డిఫ్యూషన్ ఆపరేటర్ కూడా క్రియేట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, నా డబ్ల్యూ స్టేట్ బై డిఫాల్ట్ 11 అని ఉంది కదా, యాక్చువల్ గా ఇది కమెంట్ అనమాట. సో మై డబ్ల్యూ స్టేట్ ఈస్ 011. ఓకే, బికాస్ ఐఎమ్ టేకింగ్ అబౌట్ 3 qubits. ఓకే, సో దిస్ ఈస్ వాట్ ఐ హ్యావ్. వీ కెన్ ప్లాట్ ద రిజల్ట్స్. There is something called Shor's algorithm, like a factorizing a large prime number కదా. సో అది బేస్డ్ ఆన్ క్వాంటమ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్, దానికి సంబంధించిన సర్క్యూట్ అన్నమాట ఇది. ఓకే, అండ్ వేరియేషన్ క్వాంటమ్ ఐగన్ సాల్వర్ అంటే ఒక మాలిక్యూల్ ఉంది. ఐ థింక్ బయట ఆడిటోరియం బయట మన స్టూడెంట్స్ చేసిన రిజల్ట్స్ పోస్ట్ చేశారు. ఏంటంటే ఇది ఒక మాలిక్యూల్ తీసుకుంటే అది లీస్ట్ ఎనర్జీ స్టేట్ లో అరేంజ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు నో వెన్ ఇట్ కమ్స్ టు మెడిసిన్. ఒక మెడిసిన్ నన్ను డిజైన్ చేయాలంటే కరస్పాండింగ్ టు విచ్ కైండ్ ఆఫ్ అ ప్రోటీన్ వీ హ్యావ్ టు గివ్ ద మెడిసిన్, బాడీలో ఉన్న ప్రోటీన్ కి సంబంధించి. సో ఒక ప్రోటీన్ హెల్తీగా ఉందంటే ఒక విధంగా ఫోల్డ్ అవుతుంది, ఒక ప్రాబ్లమేటిక్ గా ఉందంటే ఒక విధంగా ఫోల్డ్ అవుతుంది. సో డిపెండింగ్ ఆన్ ద ఫోల్డ్ వీ కెన్ డిజైన్ ద మెడిసిన్. సో ఆ మాలిక్యూల్, ప్రోటీన్ మాలిక్యూల్ ఎలా అరేంజ్ అయింది అంటే దాన్ని కనుక్కోవడానికి దానికి సంబంధించిన ఎనర్జీ స్టేట్స్ కనుక్కోవాలి. వెదర్ ఇట్ ఈస్ అరేంజింగ్ ఇన్ లీస్ట్ ఎనర్జీ స్టేట్, హైయెస్ట్ ఎనర్జీ స్టేట్ అనమాట. దాన్ని కనుక్కోవడానికి ఐగన్ వాల్యూస్ ని యూజ్ చేసి కనుక్కుంటారు అనమాట. ఎలాగా? we will arrange the entire system in the form of Hamiltonian of the system. Hamiltonian అంటే మ్యాట్రిక్స్ అన్నమాట. మ్యాట్రిక్స్ ఐగన్ వాల్యూస్ ఈక్వల్ టు ద ఎనర్జీ స్టేట్స్ ఆఫ్ దిస్ ప్రోటీన్ అన్నమాట. సో ఆ విధంగా మన స్టూడెంట్స్ ఒక మాలిక్యూల్ కి కనుక్కున్నారు ఎనర్జీ ఐగన్ వాల్యూస్. దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారనేది ఇక్కడ ఉంది. ఓకే, సో ద సర్క్యూట్ ఈస్ స్లైట్లీ కాంప్లికేటెడ్. ఇక్కడ అన్సార్డ్ సర్క్యూట్ ఉంది చూడండి. క్వాంటమ్ రెజిస్టర్స్ 1 తో ఉంది, బట్ మన స్టూడెంట్స్ చేసిన దాంట్లో క్వాంటమ్ రెజిస్టర్స్ 2, క్లాసికల్ రెజిస్టర్స్ 4 ఉండటం వల్ల మనకు అవుట్పుట్ లో 4 వచ్చాయి. మేడం ఇచ్చారు ఆ సర్క్యూట్ చూస్తాం. పద్మావతి మేడం నాకు ఆ సర్క్యూట్ పంపించారు, చూద్దాం దాన్ని కరెక్ట్ చేయడానికి. ఇక్కడ ప్రోగ్రామ్ ముందు పంపించారు. జస్ట్ గివ్ మీ a minute, I will just open that Microsoft Word document. డౌన్లోడ్ చేశాను, ఎక్కడో డౌన్లోడ్ చేశాను, మేడం పంపించిన కోడ్.
ఇక్కడ లేదు నా దగ్గర ప్రస్తుతానికి. ఉండింటే మనం కరెక్ట్ చేయొచ్చండి. ఇక్కడ డైనమిక్ గా ఇక్కడే ఉంది. ఓకే, ఓకే. సో లుక్స్ లైక్ ఐ డోంట్ హ్యావ్ దట్ కోడ్. ఇఫ్ ఆ కోడ్ ఉంటే మనం చేయొచ్చు అనమాట. ఓకే, సో వేరియేషన్ క్వాంటమ్ ఐగన్ సాల్వర్ అంటే ఏంటి అనేది క్విక్ గా నేను చెప్పేస్తాను. సో దాని ప్రకారం వాట్ ఎవర్ కమిటెడ్, నేను కమిట్ అయిందన్నంతా కంప్లీట్ చేసినట్టు అవుతుంది. సో లెట్ గో బ్యాక్ టు మై హ్యాండ్ నోట్స్. One minute. Share అవ్వలేదు ఇంకా స్క్రీన్. 1 minute. I'm just trying to share the screen. Sir, I will share, sir, to your WhatsApp. ఏది మేడం? I will share that code to your WhatsApp, sir. మేడం కూడా మేడం పంపించిన కోడ్ కదా? Oh, okay. Oh, it was with you, sir. మేడం పంపించండి, ప్లీజ్ పంపించండి. ఓకే, గ్రేట్. సో వేరియేషనల్ క్వాంటమ్ ఐగన్ సాల్వర్ అన్నమాట. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, మేము పంపించారా? Yes, sir. Yes, sir. ఓకే మేడం, గ్రేట్. అది చూస్తాం. ఇది ఫినిష్ చేసి దానికి వెళ్ళిపోదాం క్విక్ గా. వేరియేషనల్ ఐగన్ సాల్వర్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాలిక్యూల్ తీసుకున్నాం అనుకోండి, H2O మాలిక్యూల్. దానికి సంబంధించిన ఎనర్జీ స్టేట్స్, వేరియస్ ఎనర్జీ స్టేట్స్ ఉంటాయి. లెట్స్ సే ఇట్ కెన్ హ్యావ్ ఎనర్జీ 1, ఎనర్జీ 2, ఎనర్జీ 3. సో సమ్ హైయెస్ట్ ఎనర్జీ, లెట్స్ సే ఎనర్జీ 4. సో ఎనీ హైయెస్ట్ ఎనర్జీ స్టేట్ ఆల్వేస్ అన్స్టేబుల్ అనమాట. సో సిస్టమ్ ఆల్వేస్ ట్రైస్ టు కమ్ టు ఎనర్జీ స్టేట్ 1. ఓకే, సో ఎలా కనుక్కోవాలి ఈ ఆల్ పాసిబుల్ ఎనర్జీ స్టేట్స్ అంటే, ఈ H2O మాలిక్యూల్ సంబంధించి టోటల్ ఎనర్జీ ఉంటుంది. ఏముంటది టోటల్ ఎనర్జీ? అందులో కొన్ని మాలిక్యూల్స్ మూవ్ అవుతుంటాయి, కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఆ మాలిక్యూల్ ఈస్ సరౌండెడ్ బై సమ్ పొటెన్షియల్, సమ్ అదర్ చార్జెస్, అదర్ ఫీల్డ్స్, అదర్ అట్రాక్షన్స్. సో దానివల్ల పొటెన్షియల్ ఎనర్జీ వస్తుంది. సో దిస్ ఈస్ అ టోటల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్. అది ఎలాగా? ఓకే, ఇక్కడికి వచ్చేటప్పటికి కొద్ది కాంప్లికేటెడ్ గా ఉంది, మనం ఈజీగా అర్థం చేసుకోవాలి. దానికి ఏం చేయాలంటే, యు గెట్ బ్యాక్ టు అ సింపుల్ పెండులం ఎక్స్పెరిమెంట్. చూడండి, సింపుల్ పెండులం లో నేను ఒక ఆంప్లిట్యూడ్ ఇచ్చాను అనుకోండి, ఏంటి అర్థము? ఐ హావ్ రైజ్ ద సిస్టమ్ అండ్ బై గివింగ్ సమ్ ఇంటర్నల్ పొటెన్షియల్ ఎనర్జీ లైక్ సమ్ ఆల్టిట్యూడ్. ఇప్పుడు ఇచ్చారంటే ఈ ప్రాంతంలో దానికి పొటెన్షియల్ ఎనర్జీ మ్యాక్సిమం ఉంది అని అర్థం. సో నేను ఇంకా హోల్డ్ చేసే ఉన్నాను. వదిలేను అనుకోండి, అది ట్రావెల్ అవుతుంది డౌన్ కి. ఇది స్టేబుల్ పొజిషన్. ఇక్కడ కొత్త ఏమవుతుందంటే, పొటెన్షియల్ ఎనర్జీ 0 అయిపోతుంది, కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం అవుతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ ఇనర్షియా ఆఫ్ మోషన్. సో నెక్స్ట్ ఏమవుతుంది? ఇది ఎక్స్ట్రీమ్ కి వెళ్తుంది, దాని తర్వాత మళ్ళీ బ్యాక్ వస్తుంది. బేసికల్ గా ఏమవుతుందంటే, అట్ ఎ గివెన్ టైమ్ ఇట్ ఈస్ పొసెసింగ్ కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ. ఇట్ ఈస్ ఎక్స్చేంజింగ్ బిట్వీన్ దీస్ టూ అన్నమాట. మనం నిన్న క్వాంటమ్ హార్డ్వేర్ మాట్లాడుకున్నప్పుడు ఎల్సిఆర్ సర్క్యూట్ ఈస్ అ బేస్ ఫర్ దిస్ ట్రాన్స్ఫార్మర్స్ అన్నమాట. సో వేర్ కెపాసిటర్ అండ్ ఇండక్టర్ ప్లేయింగ్ లైక్ ఎ గేమ్, ఎనర్జీ ఎక్స్చేంజ్ బిట్వీన్ దెమ్. సో ఆ విధంగా పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ ఫామ్ లో ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది ఈ సిస్టమ్ లో. సో మన సింపుల్ పెండులం కి టోటల్ ఎనర్జీ ఇలా రాసేస్తున్నాం. ఎలా? ½ mv² కైనెటిక్ ఎనర్జీ. లెట్స్ సే ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ హైట్ mgh అన్నమాట. ఓకే, బట్ ఇన్ ఎ గివెన్ టైమ్ ఆల్వేస్ ఇట్ ఈస్ చేంజింగ్, వెలాసిటీ ఈస్ చేంజింగ్, కైనెటిక్ ఎనర్జీ ఈస్ చేంజింగ్. అలాంటి సందర్భంలో మనం ఈ సిస్టమ్ ని ఎలా రాసుకోవచ్చు అంటే,
it is just like a spring mass system అన్నమాట. Let's say spring mass system existing on a frictionless surface. అలాంటి సర్ఫేస్ లో let's say mass is m, it is displaced by a distance x, it is having some spring constant k. ఇప్పుడు టోటల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ రాయాలంటే హాఫ్ mv స్క్వేర్ ప్లస్ హాఫ్ kx స్క్వేర్ అన్నమాట. What is the k? Spring constant. It is displayed by some distance means spring constant would induce some restoring force which is equal to minus kx. So which is actually causing internal change energy in position, which is also in the negative direction. So minus du by dx is equal to minus kx kada. Internal energy change, u ante internal energy change is equal to kx. If you just do the integration, du is equal to kx into dx, integrate from some zero value to some maximum internal potential energy x0 to x cheste internal energy comes as half kx square. So ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం మనం. సో స్ప్రింగ్ మాస్ సిస్టమ్ లో స్ప్రింగ్ కాన్స్టెంట్ వల్ల ఇంటర్నల్ ఎనర్జీ వచ్చింది. అదే విధంగా స్ప్రింగ్ జస్ట్ సింపుల్ పెండులం లో సిస్టమ్ ఆల్సో హ్యాస్ అ రిజిడిటీ. వాట్ ఈస్ దట్? ఇట్ డోంట్ వాంట్ టు ఆసిలేట్ బట్ ఐఎమ్ ఆసిలేటింగ్. అలాంటి సందర్భంలో వాట్ ఈస్ ద స్ప్రింగ్ కాన్స్టెంట్? ఇక్కడ స్ప్రింగ్ కాన్స్టెంట్ ఇక్కడ వచ్చి నాట్ mgh which is half m omega square x square అన్నమాట. సో ఒమేగా వచ్చి యాంగులర్ ఫ్రీక్వెన్సీ with which system is oscillating, that is angular frequency, and x is a displaced location అన్నమాట, ఎంత డిస్ప్లేస్ అయింది. సో ఈ విధంగా మనం టోటల్ ఎనర్జీని రాసుకుంటాం. దాన్ని అసెస్ చేసుకుని మనం పెండులం గురించి డీటెయిల్ గా అండర్స్టాండ్ చేసుకుంటాం. అదే విధంగా when it comes to a molecule, what is the total energy? Total energy would be some potential kinetic energy plus some potential energy. Potential energy may come from Coulombic force of attraction or some repulsion or something we don't know. So that is all overall potential energy అన్నమాట. సో ఓవరాల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎలా ఉంటుంది? సో ఇది క్వాంటమ్ సిస్టమ్, వెరీ టైనీ సిస్టమ్. అక్కడికి వచ్చి మనం క్లాసికల్ గా రాసినట్టు టోటల్ ఎనర్జీ రాయలేము. దాన్నే హామిల్టోనియన్ అని రాస్తారన్నమాట. హామిల్టోనియన్ ఇస్ పొటెన్షియల్ ఎనర్జీ హామిల్టోనియన్, కైనెటిక్ ఎనర్జీ హామిల్టోనియన్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ 2 level అటామిక్ సిస్టమ్, ఓకే, ఒక ఆటమ్ కి రాయాలంటే హామిల్టోనియన్ ఎలా రాస్తారంటే విచ్ ఈస్ p స్క్వేర్ బై 2m ప్లస్ హాఫ్ m ఒమేగా స్క్వేర్ x స్క్వేర్ అని రాస్తారు. ఇది కైనెటిక్ ఎనర్జీ టర్మ్, ఇది పొటెన్షియల్ ఎనర్జీ టర్మ్ అన్నమాట ఒక సింగిల్ ఆటమ్ సంబంధించి. అదే ఒక మాలిక్యూల్ కి అయితే దిస్ విల్ హ్యావ్ వెరీ ఎక్స్టెండెడ్ సెటప్ అన్నమాట. సో దీన్నే మనం గేట్స్ ద్వారా కూడా రాయొచ్చు. ఎలాగా? యు కన్వర్ట్ దిస్ ఇంటూ క్వాంటైజ్డ్ సిస్టమ్ విచ్ ఇస్ n plus half, where n is an operator in terms of creation and annihilation operator అన్నమాట. ఇది క్వాంటైజేషన్ పార్ట్, క్వాంటైజేషన్. సో ఇట్ ఇట్ సెల్ఫ్ టేక్స్ లాట్ ఆఫ్ టైం, మనం డీటెయిల్ కి వెళ్ళకూడదు. సో బేసికలీ హామిల్టోనియన్ ఈజ్ లైక్ అ మ్యాట్రిక్స్, ఎలిమెంట్స్ ఉంటాయి అందులో. సో దీని యొక్క ఐగన్ వాల్యూస్ కనుక్కున్నాం అనుకోండి, ఇట్స్ లైక్ E1, E2 అండ్ సో ఆన్. సో దీని యొక్క ఐగన్ స్టేట్స్ వచ్చి క్వాంటమ్ స్టేట్స్ 1, 2 అండ్ సో ఆన్. సో correspond to every eigen state there is some eigen value with which system exists. ఓకే, ఇప్పుడు మనము ఒక ప్రోటీన్ యొక్క సంబంధించి ప్రాబ్లం ఉంటే మెడిసిన్ క్రియేట్ చేయాలి. దానికి ప్రోటీన్ ఏ స్టేట్ లో ఫోల్డ్ అయింది కనుక్కోవాలి. సో అందుకే దానికి సంబంధించిన హామిల్టోనియన్ ని రాయాలి. సో ఇట్స్ అ వెరీ లార్జ్ మ్యాట్రిక్స్ అన్నమాట, వెరీ లార్జ్ m by m మ్యాట్రిక్స్. వాటికి ఐగన్ వాల్యూస్ కనుక్కోవాలంటే అంత ఈజీ కాదు. సో దానికి ఏం చేస్తారంటే, లెట్స్ సే మన పైథాన్ లైబ్రరీ పైథాన్ లైబ్రరీలో ఒక ఐగ్ అనే ఒక ఫంక్షన్ ఉంది. యు ఫీడ్ అ మ్యాట్రిక్స్, ఇట్ విల్ గివ్ ద ఐగన్ వాల్యూస్. అలా కాకుండా ఈ మ్యాట్రిక్స్ కాంప్లెక్స్ ఉంది, వెరీ లార్జ్ మ్యాట్రిక్స్ ఉంది డ్యూ టు ద ప్రోటీన్ అన్నమాట. ప్రోటీన్ లో సో మెనీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ ఎలక్ట్రాన్స్ వల్ల ఇట్స్ లైక్ అ కాంబినేషన్ ఆఫ్ మెనీ క్యూబిట్స్. అన్ని క్యూబిట్స్ ని డీల్ చేయాలంటే లాట్ ఆఫ్ డేటా కావాలి. సో క్లాసికల్ కంప్యూటర్స్ కెనాట్ డూ, సో దట్ ఈస్ అ క్వాంటమ్ కంప్యూటర్స్ కెన్ డూ. వాటికి ఏం చేస్తారంటే ఆల్ క్యూబిట్స్ ని ఇనిషియలైజ్ చేస్తారన్నమాట. ఇనిషియలైజ్ 0లో ఇనిషియేట్ చేసి అన్నిటిని సూపర్ పొజిషన్ లో పెట్టేస్తారు. పెట్టేసి
దాన్ని దే విల్ సెండ్ త్రూ సమ్ కైండ్ ఆఫ్ అ ఆప్టిమైజేషన్ టెక్నిక్. ఏంటంటే ఒక యూనిటరీ ఆపరేటర్ ఉంటుంది. ఆ ఆపరేటర్ θ1, θ2, θ3 తో డిపెండెంట్ అయ్యి ఈ సిస్టమ్ మీద యాక్ట్ అవుతుంది. యాక్ట్ అయ్యి ఒక అవుట్పుట్ వస్తుంది అనమాట. సో ఇది ర్యాండమ్ θ వాల్యూస్ లో స్టార్ట్ అవుతుంది. ఈ అవుట్పుట్ ని మెజర్ చేస్తారనమాట. ఈ అవుట్పుట్ మెజర్ చేసినప్పుడు కొన్ని ఎనర్జీ వాల్యూస్ వస్తాయి మనకు. E1, E2 అంటే సమ్ రేంజ్ ఆఫ్ ఎనర్జీస్ వస్తాయి. అందులో మనం ఒక టార్గెట్ ఎనర్జీ పెట్టుకుంటాం అనమాట. ఏ టార్గెట్ లీస్ట్ ఎనర్జీని మనం కనుక్కోవాలి. దానికి మనం ఒక క్లాసిఫైయర్ ని వాడతాం. సరే, ఒక క్లాసికల్ ఆప్టిమైజర్ ని వాడతాం. ఆ ఆప్టిమైజర్ ఏం చేస్తుందంటే ఓకే వచ్చిన వాల్యూస్ ని అసెస్ చేస్తుంది. వెదర్ ఐ గాట్ ద రైట్ లీస్ట్ ఎనర్జీ ఆర్ నాట్. ఇఫ్ నాట్ ఇట్ విల్ టెల్ యూ నో, గో బ్యాక్ అండ్ చేంజ్ ద ఐగన్ వాల్యూస్, చేంజ్ ద θ వాల్యూస్. సో దిస్ సర్క్యూట్ ఏముందో ఇక్కడ, ఇట్స్ లైక్ అ ఫేస్ θ వాల్యూ సర్క్యూట్. సో బేస్డ్ ఆన్ θ వాల్యూస్ ద సర్క్యూట్ వుడ్ ఇంప్లిమెంట్. సో ఎప్పుడైతే మనకు లీస్ట్ ఎనర్జీ రాలేదో అగైన్ ఇట్ విల్ గో బ్యాక్ అండ్ లూప్ ఇట్ అరౌండ్. సో ఇట్ గోస్ ఇన్ అ సర్కిల్. ఎంతవరకు వెళ్తుంది? θ వాల్యూస్, రైట్ θ వాల్యూస్ సెట్ అయ్యేంత వరకు యూనిటరీ గేట్ మారుతూనే ఉంటుంది. ఎప్పుడైతే నాకు లీస్ట్ ఎనర్జీ వచ్చిందో అంతటితో ఆపేస్తుంది. సో నౌ సిస్టమ్ హ్యాస్ ఫిగర్డ్ అవుట్ వాట్ ఈస్ ద రైట్ యూనిటరీ ఆపరేటర్. ఆ θ వాల్యూస్ లెర్న్ అవుతుంది అనమాట సిస్టమ్. అది లెర్న్ అయిన తర్వాత ఏం చేస్తాము, దెన్ వి విల్ పుట్ అప్ ఫర్ ద టెస్ట్ ప్రోటీన్. టెస్ట్ ప్రోటీన్ కి ఇది కనుక్కునేస్తుంది ఎగ్జాక్ట్ ఎనర్జీ వాల్యూ. సో ఇలా వర్క్ అవ్వడానికి దీనికి కొంచెం డేటా కావాలి. సో టోటల్ డేటా సైజ్ 100% ఉందనుకోండి, అందులో ఒక 60% లెర్న్ అవ్వడానికి, థీటాస్ లెర్న్ అవ్వడానికి వాడి రిమైనింగ్ 40% లో మనం కనుక్కోవచ్చు అనమాట. రైట్. సో దిస్ ఈస్ వేరియేషనల్ క్వాంటమ్ ఐగన్ సాల్వర్. వేరియేషన్ ఉంది అంటే ఐగన్ వాల్యూస్ కనుక్కోవడానికి కంటిన్యూస్ గా θ వాల్యూస్ ని చేంజ్ చేస్తుంది. ఇక్కడ సంహౌ ఇక్కడ మనం హామిల్టోనియన్ క్రియేట్ చేస్తున్నాము, హామిల్టోనియన్ ఫీడ్ చేస్తున్నాము. ఆ హామిల్టోన్ యొక్క ఐగన్ వాల్యూస్ కనుక్కోవడానికి θ వాల్యూస్ ని వేరీ చేసి, సర్క్యూట్ ని వేరీ చేసి, అవుట్పుట్ ని జనరేట్ చేసి, అవుట్పుట్ లో అనలైజ్ చేసి మనం వాల్యూస్ కనుక్కుంటున్నాం అనమాట. మేడం పంపించారా? పంపాను సార్. ఒకే నిమిషం, మీ వాట్సాప్ పంపాను చూడండి సార్. ఓకే, 1 minute మేడం. It's a very nice application, sir, to protein folding. Okay, let me share this tabs, my system screen. ఎస్ మేడం, ఇది మీరు పంపించింది. ఇది సర్క్యూట్ ఫీడ్ అవ్వలే, సర్క్యూట్ ఫీడ్ అవ్వలే. మేడం మీరు పంపించిన దాంట్లో సర్క్యూట్ ఫీడ్ అవ్వలేదు మేడం. మీరు జస్ట్ కంపోజర్ పంపించారు, ప్రోగ్రామ్ ఉంది అందులో, ఆ ప్రోగ్రామ్ ఫీడ్ అవ్వలే. సో ఎనీవే ఇక్కడ చూడండి 4 క్లాసికల్ రెజిస్టర్స్ ఉన్నాయి. అందువల్ల 4 qubits తో కావాల్సిన అన్ని బేసిస్ స్టార్ట్ అయింది. లెట్స్ ఐ విల్ రెడ్యూస్ ఇట్ టు 3, ఇట్ విల్ రెడ్యూస్ టు 3. If I reduce to 4, it will reduce to 4. Okay, so let me try to, okay, a system is I think getting updated. Let me try state vector. There also it is showing maybe. Okay, let me see there is any. Okay, I don't know madam. I think me code nak iste, I think I will cross check and I will change that and send you. Okay, anyway, this is what the hands-on session madam. Implementation, you can do Qiskit. You copy this entire thing and you go to Google Colab. You please implement it there. Okay, sir,
One doubt, sir. What is the difference between classical and quantum registers, sir? సి లిటరల్ గా ఎక్స్పెరిమెంటల్ గా మనం మాట్లాడుకోవాలంటే క్వాంటమ్ రిజిస్టర్ మీన్స్ ఇట్ క్యారీస్ ద క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యూబిట్స్, optical fibers where the photons travel in superposition. The same optical fiber also allow us to transfer classical information of let's say a bits system is being in 0 or 1. So classical register is simply a classical bit carrying entity, like it may not be a photonic optical fiber అవ్వాల్సిన అవసరం లేదు. It can be a regular wire which carries the information, classical register. But when it comes to quantum register, it has to carry the quantum qubit. So that is the difference. So when it comes to implementation, ఇక్కడికి వచ్చేటప్పటికి ఇప్పుడు చూడండి, okay, this is here. Quantum registers always may exist in superposition, but మన కన్వీనియన్స్ కోసం మనము 0తో స్టార్ట్ చేస్తున్నాం అంతే కానీ లేటర్ స్టేజ్ దే విల్ బికమ్ సూపర్పోజిషన్. బట్ క్లాసికల్ రిజిస్టర్స్ ఏమున్నాయి చూడండి, ఇక్కడ 2 లైన్లు దగ్గరగా ఉన్నాయి. ఇట్ ఈస్ జస్ట్ ఇన్ఫర్మేషన్ స్టోరేజ్, బిట్ ఇన్ఫర్మేషన్ స్టోరేజ్. ఎలాగా M1 M2 మనం టెలిపోర్టేషన్ లో చూసాం. M1 M2 వాల్యూస్ ఏంటివి, ఐదర్ 0 or 1. ఆ వాల్యూస్ మాత్రమే స్టోర్ చేసుకుంటాయి. సో క్లాసికల్ రిజిస్టర్స్ ఆర్ జస్ట్ లైక్ ఎనీ వైర్స్ క్యారింగ్ ద ఇన్ఫర్మేషన్. ఓకే Okay, sir. Okay. ఫైన్ మేడం. Right, sir. Yes. Okay, thank So, Yes. ఈ కోడ్ కూడా మీకు షేర్ చేశాను. యూ క్యాన్ ప్లీజ్ చెక్. ఐ హ్యావ్ ఫ్యూ కోడ్స్ బట్ ఐ ఫీల్ దిస్ ఇస్ మచ్ ఈజియర్ టు అండర్స్టాండ్. సో అందుకే దీన్ని షేర్ చేశాను. ఓకే, సో ప్లీజ్ ఎక్స్ప్లోర్. ఏమైనా మీకు ఇంకా డౌట్స్ ఉంటే యు ఆర్ ఆల్వేస్ కెన్ గెట్ ఇన్ టచ్ విత్ మీ. ఓకే, Definitely, sir. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, శారదా మేడం. Thank you, sir. Thank you so much, sir. Sorry, I had to give tomorrow session today itself. Okay, sir. I- Okay, sir. It's because of your Correct. unplanned. It's because it's an appointment with the government of Correct. Karnataka. So So that is unavoidable thing, sir. Even then you are covered, sir. We thank you so much, sir. No Yes, madam. words, no words to express. No words to express, sir. thank you, madam. Thank you. So schedule prakaram, just let me open the schedule. సార్ గుడ్ ఈవినింగ్ సార్. Yes, madam. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు అల్గారిథమ్స్ మాకు ఎన్పిటిఎల్ లో చూసినప్పుడు ఏం అర్థం అవ్వలేదు సార్. అవి డైరెక్ట్ గా క్వరీ వచ్చేసి ఎన్ క్యూబిట్ లో తీసుకొని చెప్తున్నారు సార్ డైరెక్ట్ గా. ఇప్పుడు మీరు బాగా టూ క్యూబిట్స్ తీసుకొని చెప్పడం వలన బాగా క్లియర్ గా అర్థమైనాయి సార్ అల్గారిథమ్స్. ఇంకొకటి madam. బేసిక్స్ చాలా బాగా చెప్పారు సార్. అంటే ఇది ఎలా అని అనుకున్నప్పుడే మీరు డౌట్స్ క్లియర్ చేశారు సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. Yes, madam. థ్యాంక్ యూ సార్. So just I'm projecting schedule, madam, just to whatever I promised. This is in a way summarization అన్నమాట. ఇక్కడ చూడండి, స్టార్టింగ్ లో అడిగిన విధంగానే మనం ఫస్ట్ సెషనే ఇంట్రడక్షన్ టు క్వాంటమ్ ఫిజిక్స్ మాట్లాడుకున్నాం. సెకండ్ ఆ రోజు మధ్యాహ్నం క్వాంటమ్ కంప్యూటింగ్ గేట్స్ ఇంట్రడక్షన్, అల్గరిథమ్స్ నెక్స్ట్ స్టార్ట్ చేసాం. ఓకే, ఐ థింక్ అల్గరిథమ్స్ నేను ఎండ్ చేశాను అనుకుంటా, టచ్ చేసా, అండ్ దెన్ మధ్యాహ్నం వచ్చేసాను. సో దాని తర్వాత మనం వేరియేషనల్ క్వాంటమ్ ఐగన్ సాల్వర్ ఒకటి మనం టచ్ చేయలేదు, అది ఇప్పుడు టచ్ చేశాను. గ్రోవర్స్ అల్గరిథం కూడా టచ్ చేసాము. ఓకే, అండ్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ, క్వాంటమ్ ఎర్రర్ కరెక్షన్ ఇవాళ చేసాము. హ్యాండ్స్ ఆన్ సెషన్ కూడా టచ్ చేసాము. ఓకే, సో ప్రాబబ్లీ క్వాంటమ్ సిమ్యులేషన్స్ అంటే సార్ మురళి సార్ రేపు చేస్తారు. ఇట్ విల్ బి మోర్ ఇంట్రెస్టింగ్. యూ ప్లీజ్ గివ్ అ గుడ్ అటెన్షన్. డెఫినెట్లీ మీరు అర్థం చేసుకోగలరు. ఫైన్. Yes, sir. Yes, sir. ఓకే మేడం. ఓకే, Thank you, lot. Thanks a lot, sir. Once again, sir. Once again. you're welcome madam. Welcome. Thank you very much, sir. Sure madam. So I'll stop the recording. Yes, sir. Yes, sir. Yes, sir.